యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉన్నారు అందరూ? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దాన్ని అందరూ వినటానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇష్టంగా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదికాండం నుంచి ఒక గుంపును ఒక ప్రత్యేకమైనదిగా ఏర్పరచుకోవాలి, వారిని రక్షించాలి, వారిని ఆకర్షించాలి అనుకున్నప్పుడు అక్కడ దేవుడు ఒక కార్యాన్ని చేయబోతాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక సూచన అనేది వారికి చూపించబోతాడు అనేటువంటి సంగతి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండం నుంచి మనకు ఆ కార్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండం నుంచి గనక మనం చూస్తే దేవుడు ఏ కార్యాలను చేయాలి, ఆ కాలంలో ఏ కార్యాన్ని చేయాలి అని దేవుడు అనుకుంటాడో అక్కడ ఒక సూచనను ఇవ్వటానికి ఒక గుంపును ఎన్నుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. దానిని మన భాషలో అంటాము సంఘం అని అంటాం. ఏమంటాం? సంఘం అని అంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం. ఏంటి సంఘం అంటే? మనకు తెలిసిన భాష ప్రకారం సంఘం అంటే ఒక నలుగురు, ఇద్దరు లేదా ముగ్గురు, నలుగురు అందరూ కూడుకొని ఉండేదానిని సంఘం అని మనం అంటాం. కానీ వాక్య ప్రకారం సంఘము అని అంటే బయటకు పిలువబడే వారిని సంఘం అని అంటుంది బైబిల్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు నోవాహు దినాల గురించి మాట్లాడుతున్నాడు, అదేవిధంగా లోతు దినాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెండింటి గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి ఇంకో కార్యం ఏమిటి, ఇంకో మాట ఏంటంటే, ఈ రెండు కార్యాలలో దేవుడు ఏ విధమైన కార్యాలు చేశాడో అలాగే మనిషి కుమారుడు ప్రత్యక్షమై దినములలో కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు మూడు కార్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి నోవాహు దినాల్లో ఎలా జరిగిందో, రెండోది లోతు దినాలలో ఎలా జరిగిందో, మనిషి కుమారుడు ప్రత్యక్షమైన దినాలలో కూడా అలానే జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. అంటే చాలా కార్యాలు ఉన్నాయి, కానీ మనం ఈరోజు ఆ మూడు కార్యాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది నమ్ముతున్నారు బైబిల్ని? ఎంతమంది ఇష్టపడుతున్నారు? నోవాహు దినాల గురించి మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. ఆ ప్రాంతంలో నోవాహు జీవిస్తున్నటువంటి ఆ ప్రపంచంలో, ఆ దేశంలో మొత్తము కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యభిచారులుగా మారిపోయారు. బైబిల్ అంటుంది పురుషులు పురుషులుగా, స్త్రీలు స్త్రీలుగా వారు వివాహాలు చేసుకుంటూ స్వపర్గ సంపర్కులుగా మారిపోతున్నారంట. అక్కడ ఉన్నటువంటిది మరొక కార్యం ఏంటి అని అంటే, వారు జ్ఞానులుగా ఎంచబడుతున్నారు. పిరమిడ్లు ఎక్కడ కట్టబడుతున్నాయి? నోవాహు దినముల కంటే ముందే పిరమిడ్లు, నోవాహు దినముల కంటే ముందే జ్ఞానవంతులు ఉన్నారు. నోవాహు దినముల కంటే ముందే పెద్ద పెద్ద అంతఃపురాలను, భవనములను కట్టించటం ఉంది. ఎంతమందికి తెలుసు? నిమ్రోదు ఏ కాలము? నోవాహు ముందా, నోవాహు తర్వాత? నోవాహు ఎవరి తర్వాత? నోవాహు వంశములో నుండి, అంతేనా? నోవాహు వంశములో నుండి వచ్చిన కొన్ని గుంపులు కనబడతాయి. నోవాహు కంటే ముందు కొన్ని గుంపులు కనబడతాయి. ఒకసారి రండి, ఆది కాండములోనికి రండి. ఆది కాండము 4వ అధ్యాయము 22వ వచనం, 21 నుంచి చదవచ్చు. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను మరియు అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పని అన్నిటిని చేయువాడు. చూడండి, ఈ ఎవరి సంతానం అంటే కయ్యూని యొక్క సంతానములో నుండే జ్ఞానము కలిగిన వారు, అంతఃపురాలను కట్టగలిగిన వారు, భవనాలను కట్టగలిగిన వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలములో నుండే, ఏ కాలము అంటే నోవాహుకి ముందు కాలములోనే అంతఃపురాలను, భవనాలను కట్టగలిగిన వారు ఉన్నారు. అర్థమవుతుందా? ఆ తర్వాత కూడా నోవాహు కాలం తర్వాత కూడా, నోవాహు కాలంలో కూడా దానిని అనుసరించేవారు, భవనాలను కట్టగలిగిన వారు,
వివాహాలు చేసుకుంటూ జ్ఞానవంతులుగా శాస్త్రవేత్తలుగా ఉన్నవారు కూడా ఉన్నారు. అలాంటి సమయంలో మరొక మాటలో చెప్పాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి వారికి దేవుడితో పని లేదు. ఎవరితో పని లేదు? దేవుడితో పని లేదు. కారణం ఏమిటంటే వారికి జ్ఞానం ఉంది, వారికి కావలసిన తెలివి ఉంది, వారికి కావలసిన సంపద అంతా ఉంది, వారికి కావలసిన భూమి అంతా ఉంది. కాబట్టి వారికి దేవుడితో పని లేదు, వారికి దేవుడితో అవసరం లేదు. అందుకనే వీరందరూ కూడా వారికి మనస్సుకు నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు రంగం మీదకి రావడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు వారందరినీ నాశనం చేయాలనుకుంటున్నాడు. అయితే వారందరినీ నాశనం చేయాలి, తీర్పు వారి మీదకి రావాలి అని అంటే అక్కడ కృపను పొందుకున్న వారు కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక తీర్పును కుమ్మరించాలి అని అంటే అక్కడ కృపను పొందుకునేవారు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత ఆశీర్వదించబడే గుంపు ఉన్నప్పుడే అక్కడ తీర్పును కుమ్మరిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సొదొమ గుమ్మరాలని నాశనం చేయాలి, తీర్పును కుమ్మరించాలి అంటే అక్కడ కృపను పొందుకున్న లోతు కుటుంబం ఉన్నట్లుగానే నోవహు జలప్రలయంలో ఆ ప్రాంతము మొత్తం నాశనం చేయబడాలి అని అంటే నోవహు కుటుంబము కృప కలిగినదిగా ఉందంట. ఉందా బైబిల్లో? నోవహు మాత్రమే కృపను పొందుకున్నవాడు, కృపను కలిగిన వాడు అని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కృపను పొందుకున్న నోవహు యొద్దకు సూచన వస్తుంది, అందరి దగ్గరకు రావట్లా. నోవహు ఎవరంటే ఒక వ్యవసాయం చేసుకునేవాడు, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక వృద్ధుడు. ఆ వ్యక్తి దగ్గరకు దేవుని యొక్క వాక్యము బయలుపరచబడుతుంది, దేవుని యొక్క వాక్యం ఆయన యొద్దకు వస్తుంది. ఇప్పుడు ఆ వాక్యము ఎప్పుడైతే నోవహు యొద్దకు వచ్చిందో ఏమని బయలుపరిచింది అంటే జలప్రలయం రాబోతుంది, ఆకాశం నుంచి వర్షం కురవబోతుంది, ఆకాశము నుండి ఈ వచ్చినటువంటి వర్షము ఈ భూప్రపంచం మొత్తాన్ని ముంచివేయబోతుంది అనేటువంటి ఒక వర్తమానము నోవహు యొద్దకు వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ జ్ఞానము కలిగి ఉన్నారు, తెలివి కలిగి ఉన్నారు. అవునా? వారికి దేవుడితో అవసరం కూడా లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అప్పటి వరకు భూమి మీద వర్షం అనేది లేదు. ఉందా? నోవహు కాలంలో జలప్రలయం వచ్చే వరకు జలప్రలయము గాని ఆకాశం నుంచి వర్షం గాని కురవటం అనేది లేదు. మరి పంటలు ఎలా పండినాయి అంటే ఆకాశం నుంచి మంచు కురిసి ఆ మంచు భూమి మీద ఉన్న ఆవిరి లేచి ఆ ఆవిరి వలన ఆ మంచు వలన ఆ పంటలు పండేవి. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు లేని కార్యము జరిగించడం ప్రారంభమవుతుంది నోవహు కాలంలో. ఇప్పుడు ఎవరన్నా నమ్ముతారా? నా ప్రశ్న. ఇప్పుడు దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు అక్కడ జ్ఞానము కలిగిన వారు, ఆ ప్రపంచానికి తెలివైన వారు, నాయకత్వం వహించే వాళ్ళు ఎవరు లేరా? వారి యొద్దకు వెళితే వారు ఖచ్చితంగా చెప్తారు కదా, మొత్తం ప్రపంచం మొత్తానికి చెప్తారు. ఏమని? ఆకాశం నుంచి జలప్రలయం రాబోతుంది, వర్షం కురవబోతుందని దేవుడు నాకు స్వరము ద్వారా, కళల ద్వారా, దర్శనం ద్వారా చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని ఆ వ్యక్తి రాజుగా నాయకుడిగా ఉన్నవారికి చెప్తే దేవుడు ఆ వ్యక్తికి బయలుపరిస్తే ఆ రాజుగా నాయకుడిగా ఉన్నవాడు ప్రపంచానికి బయలుపరుస్తాడుగా. కానీ ప్రపంచం మొత్తాన్ని రక్షించడం దేవునికి చిత్తము కాదు. కేవలం నోవహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే కృపను పొందుకున్నవాడు ఆయనే. ఆ కుటుంబం మాత్రమే దేవుని కృపను పొందుకున్నదిగా ఉంది. వీరందరూ కూడా విననొల్లని ప్రజలుగా ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఒకవేళ దేవుడే వచ్చి మాట్లాడినా వారు తీసుకోలేరు. తీసుకుంటారా? ఎందుకని? వారు గుడ్డితనంలో ఉన్నారు. యేసుక్రీస్తే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు నమ్మారా? దేవుడే దిగొచ్చి నేనే దేవుడు అని చెప్పినా నమ్మరు. స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఎర్ర సముద్రాన్ని ఆ సముద్రం మీద నుంచొని సముద్రాన్ని నెమ్మలపరుస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేసినా రోగముల మీద అధికారం కలిగిన వాడెవరు? దెయ్యముల మీద అధికారం కలిగిన వాడెవరు? సముద్రము సృష్టి మీద అధికారం కలిగిన వాడెవరు? ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చూస్తున్నా ఈ ఎవరు అనేది దేవుడే. అవునా? వీటన్నిటి మీద అధికారం కలిగిన వాడు దేవుడు తప్ప మరి ఇంకెవరు? అలాంటి దేవుడు, సాక్షాత్తు దేవుడే వారి ముందు కార్యాలు చేస్తున్నా వారు చూడలేని గుడ్డివారిగా ఉన్నారు. పైగా వారు ఆయనకి ఇస్తున్నటువంటి పేరేంటి? బయల్జెబూబ్, దెయ్యములకు అధిపతి. దేవుడే వచ్చి ఆ రాజు నోవహు కాలంలో రాజులు నాయకులతో మాట్లాడితే మారతారా?
వినరు. అందుకని దేవుడు వారి యొద్దకు రాలా. నోవాహు దాన్ని పట్టుకోగలడు, నోవాహు దాన్ని కనుగొనగలడు అని నోవాహు యొద్దకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఒక వ్యక్తిని దర్శిస్తుందో, ఆ వ్యక్తికి బయలుపరుస్తబడుతుందో, అప్పుడు ఖచ్చితంగా వేరు చేయబడతాడు. వాక్యం ఎప్పుడు ఐక్యపరిచేది కాదు, గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎప్పుడు ఒక గుంపుగా లేకపోతే ఒక సమాజముగా సమకూర్చేది కాదు. వాక్యం ఎప్పుడు కూడా నిన్ను వేరు చేసేదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు లోకంతో కలిసి ఉన్న నోవాహు ఎప్పుడైతే దేవుని యొక్క సూచన, దేవుని యొక్క వర్తమానము నోవాహు యొద్దకు వచ్చిందో, ఇప్పుడు లోకముతో వేరైపోతున్నాడు. ఇప్పుడు నోవాహు చేస్తున్న కార్యము లోకానికి వ్యతిరేకంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ ఏమో జలప్రలయం రావడం ఏంటి, వర్షం రావడం ఏంటి, అసలు ఆకాశంలో నీళ్లు లేవు. ఉన్నాయి ఆకాశంలో నీరు? ఆకాశంలో నీళ్ళే లేవు. అలాంటిది ఆకాశం నుంచి వర్షం ఎలా పడుతుంది? నేనున్నాను. ఇప్పుడు నేను అంటున్నా, నోవాహు సహోదరుడు ప్రేమ అనుకోండి, నోవాహు తాత. ఇప్పుడు నేనంటాను, తాత నువ్వు వర్షాన్ని చూసావా? నేను చూడలేదంటాడు. నేను చూడలా. ఆగు మా డాడీని అడుగుతాను అని నేను మా డాడీని అడుగుతాను. భూమి మీద వర్షం లేదంటాడు. నేను మరలా మా తాత దగ్గరికి వెళ్తాను, వర్షాన్ని చూడలేదు, రాలేదు అని అంటాడు. వాళ్ళ తాత దగ్గరికి. అప్పుడు ఆ కాలంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికారుగా, అవునా? అక్కడ సుమారుగా 900 సంవత్సరాల దాకా బ్రతుకుతున్నారు. 800, 900 వరకు బ్రతుకుతున్నారు. అంటే ఎన్ని తరాలు ఉండాలా భూమి మీద? అలా ఎన్ని తరాలు, ఎంతమంది నాకు తాతలు ఉన్నారు, తాతల ముత్తాతలు, వీరందరిని ఎవరిని అడిగినా మా కాలంలో, మా తరంలో ఎప్పుడు భూమి మీద వర్షం అనేది రాలా. అంటే ఇప్పుడు దాన్ని బట్టి భూమి మీద వర్షం పడదు. ఇప్పుడు నేనేం నమ్మాలి? వర్షం పడితే పడదా? పడదు. ఎందుకంటే మా తాతల తరాలలో ఎప్పుడు వర్షాలు లేవు. ఆకాశం నుంచి ఒక చిన్న చినుకు పడిన కార్యం లేదు. కాబట్టి నేను నమ్మను, మా డాడీ నమ్మడు, మా తాతలు నమ్మరు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ నోవాహు తాత అంటున్నాడు, ఆకాశం నుండి వర్షం పడుతుంది. సరే, మీ లెక్క ప్రకారమే, నీ లెక్క ప్రకారమే భూమి మీద వర్షం పడితే భూమిని నింపగలిగినంత వర్షము, నీరు ఆకాశంలో ఉందా? ఉందా? భూమిని నింపగలిగినంత నీరు ఆకాశంలో ఉందా? ఉందా? అసలు ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే ఏంటి? భూమి మీద అంట ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి మీరు. నీరంట భూమిని కమ్ముకొని ఉంటే దేవుడు ఒక విశాలాన్ని కలుగజేసి ఆ విశాలాన్ని పైకి పంపించాడంట. ఏటిని? భూమిని కప్పుకొని ఉన్న నీటిని వేరు చేసి విశాలము చేసి పైకి పంపించాడు. ఆ విశాలానికే ఆకాశం అని పేరు పెడతాడు. అంటే నీటికి దేవుడు పెట్టిన పేరు ఆకాశం. ప్రైజ్ ది లార్డ్. ఆ మిగిలినటువంటి నేల కనబడుతుంది కదా, భూమి ఉంది, ఆ భూమి మీద నీరు కమ్ముకొని ఉంది, ఆ నీరు పైకి వెళ్ళిపోయింది. కనబడేటువంటి ఈ నేలకు, కనబడే దీనికి దేవుడు భూమి, నేల అని పేరు పెడుతున్నాడు. దాని చుట్టూ ఆవరించున్న నీటికి సముద్రాలు, నదులు అని పేర్లు పెట్టాడు. భూమిని నింపగలిగిన నీరు ఎక్కడుంది? ఇప్పుడు ఆకాశంలో ఉంది. మనకు పడే వర్షము మేఘాలలో నుండి పడుతుంది, తెలుసుగా మీ అందరికి. మనకు పడే వర్షము మేఘాల్లో నుండి పడుతుంది. కానీ నోవాహు యొక్క జలప్రలయంలో, నోవాహు కాలంలో పడిన వర్షం మేఘాల్లో నుంచి కాదు. ఒకవేళ మేఘాలలో నుండి కనుక వర్షం పడితే అది భూమిని నింపే అంత నీరు లేదు. మేఘాలలో నుండి పడే వర్షము ఎక్కడ నీరు? అది సైన్స్ ఏమంటుంది? సూర్యుని యొక్క సూర్యరశ్మి నీటిని తాకి నీరు ఆవిరయ్యి మేఘాలుగా మారి, ఆ మేఘాలు మరలా చల్లబడి ఆ నీరే, ఆ చల్లబడిన ఆవిరే నీరుగా మారి వర్షం మీదకి వస్తుంది. అంటే మరలా అది సైకిల్ చక్రంలా తిరుగుతుంది. భూమి మీద ఉన్న నీరే మేఘంలోకి వెళ్ళి, మేఘంలో నీరే భూమి మీదకి వస్తే ఆల్రెడీ అవి భూమిని నింపేదిగా లేదు, అవునా? ఎలా ఉందో అలానే ఉంటుంది. కానీ నోవాహు కాలంలో వచ్చిన జలప్రలయము మేఘాల్లో నుండి వచ్చింది కాదు. అందుకనే బైబిల్ అంటుంది, ఆకాశపు తూములు విప్పబడెను. ఏమి విప్పబడెను? ఆకాశపు తూములు విప్పబడెను. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వర్షం పడుతుంది? మేఘాల్లో నుండి కాదు సుమా, మేఘాలలో నుండి కాదు పడేది.
ఆకాశములో నుండి పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళందరూ చూసి మేఘాల్లో నుండి కదా పడేది, ఎంత పడినా భూమిని నింపుతుందా అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆకాశమే నీరు. ఒకప్పుడు ఆది కాండంలో భూమిని కప్పుకొని ఉన్నది ఆ నీరు అనేటువంటి బయలుపాటు వాళ్ళకి లేదు, కానీ నోవాహుకుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నోవాహు అంటున్నాడు, ఖచ్చితంగా ఈ భూమి నాశనం అయిపోబోతుంది, ఈ భూమి నీరుతో కప్పివేయబడబోతుంది, మీరు రండి ఓడలోనికి అంటే ఒక్క రాట్ల. ఎవరు వస్తున్నారు అందులోకి? నోవాహు కుటుంబం, అంతేనా? మరి జంతువులు, పక్షులు, జలచర జీవులు వీటన్నిటిని ఎవరు పిలిచారు? నోవాహు వెళ్ళి చెప్పాడు, అడవుల్లోకి, ఆకాశంలోకి, పక్షుల్లోనికి వెళ్ళి వీటన్నిటిని పిలిచింది ఎవరు? వాటన్నిటికి వర్తమానాన్ని అందించింది ఎవరు అని అంటే దేవుడే. మీకు తెలుసా, సైన్స్ అంటుంది, ఒకవేళ కనుక ఇక్కడ భూకంపం వచ్చే సూచనలు కనుక కనబడినప్పుడు జంతువులు, పక్షులు ఈ ప్రాంతంలో కనబడు, అవి విశాలమైన ప్రాంతం ప్రదేశాలకు వెళ్ళిపోతాయి. ఎంతమందికి తెలుసు? బైబిల్ అంటుందా, భూకంపం ఇక్కడ వచ్చినప్పుడు, వచ్చే సూచనలు ఉన్నప్పుడు మానవుడి కంటే ముందు పశువులకు, జంతువులకు, ఆకాశ పక్షులకు తెలుస్తుంది. వాటి గృహాలను విడిచిపెట్టి అవి ప్రదేశము విశాలముగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళిపోతాయి. వాటికి బయలుపరిచేది ఎవరు? ఇప్పుడు నోవాహు ఓడలోనికి రమ్మని ఎవరు పిలుస్తున్నారు? నోవాహు కాదు, దేవుడే వాటికి బయలుపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాటన్నిటిని దేవుడు నోవాహు ఓడలోనికి తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, నోవాహుకు జలప్రళయం వచ్చిద్దని తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? నోటితో చెప్పండి, తలకాయలు కాదు. తెలుసా తెలీదా? తెలుసా? ఈ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, నోవాహు కాలంలో ఇంతకు ముందు అలా జరిగిన కార్యం ఏదైనా ఉందా? ఆ వర్షం కురిసే కాలం, సమయం ఎప్పుడు జరగల. నోవాహు కంటే ముందు కాలంలో జరిగిన కార్యాలు ఏమిటి అని అంటే, హేబేలు బలర్పిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి అది అంగీకరించబడటం. అది కనుక చెబితే నమ్మేవాళ్లే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ముందు జరిగి ఉంది, అవునా? మరొకటి, హానోకు దేవునితో నడుచుచు కొనిపోబడిను. ఒకవేళ నోవాహు, అయ్యా దేవుడు నన్ను తీసుకొని కొనిపోతాడంట, నేను వెళ్ళిపోతాను అని కనుక చెబితే నమ్మేవాళ్లే. ఎందుకంటే వాళ్ళకు ముందు తరాలలో హానోక్ అనే ఒక ఆయన ఎత్తబడినట్టుగా, కొనిపోబడినట్లుగా చరిత్ర ఉంది. నమ్ముతారా నమ్మరా? ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ రెండు కార్యాలు కాకుండా ఒక ప్రత్యేకమైన కార్యం మొదలవుతుంది. ఏంటి ఆ కార్యం అంటే, నోవాహు ఓడలోనికి రావాలా. నోవాహు ద్వారా కట్టబడిన ఓడలోనికి రావాలి. ఎక్కడికి రావాలి? మేము రాము ఆ ఓడలోనికి, మేము కూడా ఓడలను కట్టుకుంటాం. మేము కూడా ఒకవేళ వస్తే రాదు 90%, ఒకవేళ 10% ఏమైనా వస్తే మేము కూడా జలప్రలయంలో తప్పించబడతామని వాళ్ళు కూడా ఓడలు కట్టుకున్నారు అనుకోండి. ఆ ఓడలు కూడా నీటి మీద తేలుతాయా? అవి కూడా ఓడలేగా. ప్రైజ్ ది లార్డ్. మానవుని ద్వారా కట్టబడే ఏ ఓడ కూడా అక్కడ నిలబడదు. ఇప్పుడు నోవాహు కట్టే ఓడ, నోవాహు అతని యొక్క ఏమంటారు బ్లూ ప్రింట్, అంతేననేది. అది ఈయన బ్లూ ప్రింట్ కాదు, అది ఈయన ఆలోచన కాదు, అది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆలోచన. ఈ ప్రణాళిక దేవుడిది. ఇప్పుడు దేని ద్వారా కట్టబడుతుంది అంటే, దేవుని మాట ద్వారా కట్టబడుతుంది, పలుకుబడిన మాట ద్వారా కట్టబడుతుంది ఆ ఓడ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఓడ, నోవాహు ద్వారా కట్టబడే ఓడ మాత్రమే జల ప్రళయంలో నిలబడగలుగుతుంది, అవునా? మరి వాళ్ళందరూ కట్టుకునే ఓడలు నిలబడవా? వాళ్ళు అదే చితిసారకపు చెట్టు, అదే కీలు, అదే దానికి సంబంధించిన ప్రతీది కూడా, అవే కొలతలు, అవే గుమ్మాలు, అవే ద్వారాలు, అన్నీ అవే. నోవాహు ఓడ ఏ విధముగా అయితే నిర్మించాడో, 3 అంతస్తులు. నోవాహు ఓడ పొడవు ఎంత? గట్టిగా 300 మూరల పొడవు. వెడల్పు ఎంత? 50 మూరల వెడల్పు. ఎత్తు ఎంత? 30 మూరల ఎత్తు. ఎన్ని గదులు? 3 అంతస్తులు. ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఎన్ని కిటికీలు ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్. నోవాహు ఎక్కడ నివసిస్తాడంటే పైన.
జంతువులు, పక్షులు ఇవన్నీ 2 అంతస్తుల్లో నివసిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నివసించేది ఈ నోవహు ఎక్కడంటే పై 3 అంతస్తులో నిలబడి ఉంటాడు. 3 అంతస్తులో కూర్చొని ఉంటాడు. 3 అంతస్తులో ఆ కుటుంబం అంతా ఉంటుంది. ఇదే కోణంలో, ఇదే డయాగ్రామ్ లో మిగిలినటువంటి వారు అందరూ కూడా ఎవరి కుటుంబం, ఎవరి సంఘానికి వారు ఓడలను సిద్ధపరచుకొని ఉన్నారు. వారికి ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఒకటే. వారికి ఎన్ని అంతస్తులు ఉంటాయి? ఒకటే. అంతేనా? 3 అంతస్తులు ఉంటాయి. వారి కొలతలు ఎంత ఉంటాయి? ఆ కొలతలు ఉండవు. అంత ఓడలు తయారు చేయలేరుగా వాళ్ళు. వాళ్ళ వల్ల అవుతుందా? వాళ్ళ చేత అవుతుందా? అవదు. కాబట్టి వాళ్ళు ఏం తయారు చేసుకుంటారంటే వాళ్ళకి సరిపోను తయారు చేసుకుంటారు. వాళ్ళ సంఘానికి ఓడకు సరిపోవునంతగానే వారు తయారు చేసుకుంటారు. ఇంకెక్కువ తయారు చేయలేరు, చెయ్యలేరు, చెయ్యకూడదు కూడా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ వరకు ఎవరికి వాళ్ళు తయారు చేసుకొని పెట్టుకున్నారు ఓడల్ని. దేవుడు అంటున్నాడు, నోవహు ఎల్లు ఓడలోకి. ఏమర్థమవుతుంది ఇప్పుడు నోవహుకి? ఆయన ఏదైతే చెప్పాడో అది భూమి మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఓడలోనికి వెళ్ళిపోతున్నాడు. అప్పటికి భూమి మీద ఏం జరుగుతుంది? నోవహు ఏమో ఇక్కడ ఓడను కడుతున్నాడు. నోవహు కుటుంబం ఏమో తన పొలాన్ని అమ్మేసి ఓడను కడుతున్నాడు. ఏ పొలాన్ని అయితే అమ్మి ఓడను కడుతున్నాడో ఆ ఓడను కడుతుంటే మిగిలినటువంటి వారు అందరూ వచ్చి, తాత ఇంకా రాలేదు వర్షం. లోక సామెత ఒకటి ఉంది, ముసలోళ్ళు అయ్యే కొద్దీ చాదస్తం పెరుగుతుందంట. అవునా? చాదస్తం పెరిగిపోతుంది తాతకి అని చెప్పి నోవహు యొక్క కుటుంబాన్ని వారు హేళన చేస్తున్నారు. తండ్రి కంటే అలా తెలియదు తాతకు, మీకేమైంది? కానీ ఈ పిల్లలు తండ్రి మాటకు లోబడే పిల్లలు. నోవహు అలా పెంచాడు పిల్లల్ని. ప్రైజ్ ది లార్డ్. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రుల మాటకు లోబడే పిల్లలు ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరా? ఇంకా తల్లిదండ్రుల మాటకు లోబడే పిల్లలు ఉన్నారా లేరా? ఏంటి అలా చూస్తున్నారు? డౌటా? మీరు మళ్ళీ నన్ను ఆపుతున్నారు. తల్లిదండ్రులకు లోబడే పిల్లలు ఉన్నారా లేరా? మా గురించి అంతా మీకు తెలుసు. పిల్లలంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఈ నలుగురు ఉన్నారే వీళ్ళు పిల్లలా? నువ్వు పిల్లోడివి కదా, నీకు తల్లిదండ్రులు లేరా? ఆకాశం నుంచి ఊడిపడ్డావా? మీకు తల్లిదండ్రులు లేరా? ఆమెకంటే లేరనుకో పాపం తల్లిగారికి. మరి మీరందరూ కూడా తల్లిదండ్రులకు లోబడే పిల్లలుగానే ఉన్నారా? అమ్మయ్య, తల్లిదండ్రుల గురించి లోబడమంటున్నాడు, అత్త మామలకు కాదుగా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటుంది నా కుమారి అంటుంది. ఎవరు? బైబిల్ ఏమంటుంది? నయోమి రూతుని ఏమని పిలుస్తుంది? కోడలా, నా కోడలా అని పిలుస్తుందా? నా కుమారి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీ పుట్టింటిని వదిలేసి నువ్వు అత్తింటికి వస్తావో నీ అత్త నీ మామే నీకు తల్లిదండ్రులు. అది మనందరికి తెలిసిన విషయమే. మేము కూడా అంటాం ఏమని, తల్లిదండ్రులే వాళ్ళని. కానీ అది మాటలో కాదు, క్రియల రూపంలో చూపించాలి. తల్లి ఎన్ని తిట్టినా, తండ్రి ఎన్ని తిట్టినా పడతాం. కానీ అత్త గనక ఒక మాట అన్నదా ఊరు మొత్తానికి ప్రచారం చేస్తాం. అదేనా? మీరు విషయం గుర్తుపెట్టుకోండి. అలా గనక మనం చెప్పే వాళ్ళగా ఉన్నామంటే మన తల్లిదండ్రులు మనల్ని అలా పెంచారు అని అర్థం. ఎలా? అత్త తిట్టింది, అత్త అలా అన్నది, ఎలా అన్నది, నన్ను పట్టించుకోవట్లేదు అని మీరు 10 మందికి చెప్పారు అంటే నీ తల్లిదండ్రులు, నిజంగా నీ పుట్టింటి వాళ్ళు నిన్ను అలా పెంచారా? అలానే పెంచారా? అది కాదు పెంపకం, అది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎలా పెంచారు అంటే అత్త మామలను తల్లిదండ్రులుగా చూడాలి. అత్త తిట్టింది, మామ గద్దించాడు, నా తల్లిదండ్రులు గద్దించారు అని నువ్వు లోబడితే నీ పుట్టింటి వారు నిన్ను అలా పెంచారు అని అర్థం. ఇప్పుడు మనకు తెలియకుండానే మన పుట్టింటి వారిని అవమానపరిచే క్రియలను జరిగిస్తున్నాం. కానీ నోవాహు మాత్రం తన పిల్లలను ఎలా పెంచాడో వాటిని క్రియల రూపంలో చూపిస్తున్నారు. తండ్రి మాటను జవదాటిన కుమారులుగా, తండ్రి మాటకు లోబడే పిల్లలుగా వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా వీళ్ళు లోబడట్లా.
నోవాహు మాటకే లోబడుతున్నారు. ఆ ఓడను కట్టారు, ఓడలోనికి బయలుదేరుతున్నారు. దేవుడు చెప్పాడు, ఇక ఓడలోనికి వెళ్ళిపో నోవాహు అని. నోవాహు తనతో పాటు వస్తూ, అసలు జంతువులు వచ్చేటప్పుడైనా ఆ మందకు బుద్ధి రావాలిగా, రావాలా వద్దా? అరే వీటన్నిటిని ఎవరు పిలిచారు? ఈ ఆకాశ పక్షులు ఇక్కడికి ఎలా వస్తున్నాయి, జంతువులు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ అక్కడికి ఎలా రాగలుగుతున్నాయి అంటే దేవుడు ఏదో చేయబోతున్నాడు అనే ఆలోచన ఆ నోవాహు ఆ ప్రాంతంలో ఉన్న వారికి అన్న అర్థం అవ్వాలా? ఆ సూచనలు చూసినా కూడా వాళ్ళకి అర్థం కావట్లా. మూర్ఖ స్వభావం కలిగిన వారిగా ఉన్నారు. ఆ ఓడలోనికి జంతువులన్నీ వెళ్ళాయి, దేవుడు కూడా వెళ్ళాడు. నోవాహు కుటుంబం వెళ్ళింది, తలుపులు మూసేశాడు. నోవాహుగా తలుపులు మూసింది. ఓడ తలుపులు ఎవరు మూసారు? మరలా చెప్పండి. ఓడ తలుపులు ఎవరు మూసారు? నోవాహు ఓడ తలుపులు ఎవరు మూసారు? గట్టిగా ఎవరు మూసారు? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఆకాశంలో లేడు, ఆల్రెడీ ఆయన వచ్చి ఉన్నాడు. ఓడలోనికి వచ్చి ఉన్నాడు ఆయన ఆల్రెడీ. ఆయన వచ్చి వాటన్నిటిని ఆహ్వానించిన తర్వాత దేవుడే ఓడ తలుపు మూసేశాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ తెలియని విషయం ఏమిటంటే ఆల్రెడీ దేవుడు ఓడలో ఉన్నాడన్న సంగతి తెలియదు ఎవరికి అక్కడ. అవునా? ఓడలోనికి వచ్చేసాడు, తలుపులు మూసేశాడు. వాళ్ళు కూడా ఓడల్లోనికి వెళ్ళారు, వారు తయారు చేసుకున్న ఓడల్లోనికి వెళ్ళారు, తలుపులు మూసుకున్నారు. వాళ్ళ తలుపులు ఎవరు మూసారు? నోవాహు ఓడ తలుపు ఎవరు మూసారు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మూసిన తలుపులను ఎవడో తెరవలేడు. దేవుడు గనక తలుపులు తెరిచాడా దాన్ని ఎవడు ముయ్యలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాడా ఏ మానవుడు కూడా ఆశీర్వాదాన్ని శాపగ్రస్తంగా మార్చలేడు. దేవుడు ఒకవేళ శపించాడా ఏ మానవుడు కూడా ఆశీర్వదించలేడు. ప్రైజ్ ది లార్డ్. ఓడలోనికి వెళ్ళిపోయాడు, తలుపులు వేశారు. తినడానికి ఏమన్నాయి? అన్ని సమకూర్చుకున్నారు, అన్ని సిద్ధంగా ఉన్నాయి, అన్ని సమకూర్చుకున్నా. ఏమండారు? నోవాహు భార్యతో అంటున్నాడు, ఏమండేవమ్మా? పలానా వండుతాను, సిద్ధపరుస్తానా, కానీ జంతువులకి ఆహారం పెట్టా. షమో, హామో, యాబెతు, వాటన్నిటికీ జంతువులకి పక్షులకి ఆహారాలు పెట్టండి. అమ్మా మీరు అత్తతో సహకరించి వంటలు చేయండి, కోడలతో చెప్తున్నాడు. అందరు చూసి వర్షం పడుతుందా? మొదటి రోజు అయింది, పడట్లా. వీళ్ళు బయట ఉండి అందరు ఓడల్లో వాళ్ళు కట్టుకున్న ఓడల్లోనికి పోరు కదా, వచ్చినప్పుడు పోదాం అనుకుంటున్నారు. వీళ్ళు తలుపు కొడుతున్నారు. ఏ తాత వర్షం పడుతుందా? పడట్లా. నాకు తెలియదు అవన్నీ. దేవుడు చెప్పాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వర్షం పడిద్దని ఆయన చెప్పాడు. పడట్లేదుగా. రెండో రోజు అయింది, మూడో రోజు అయింది, నాలుగో రోజు అయింది, ఐదో రోజు అయింది, ఆరో రోజు అయింది, వర్షం పడట్లా. వీళ్ళు ప్రతిరోజు వచ్చి అక్కడికి వచ్చి హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఏం తాత ఓడలోనికి వెళ్ళావు? షమో ఏమైంది? బయటకు వస్తే చక్కగా ఆ స్త్రీలతో చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ, సంతోషిస్తూ, తాగుతూ, తిరుగుతూ, పెళ్లిళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉండే జీవితం మొత్తాన్ని, యవ్వన వయసు అంతటిని మీరు ఆ ఓడలోనే ముగించుకుంటున్నారు. ఇప్పుడు నోవాహు కోడళ్ళు గాని కొడుకులు గాని అది విని మా డాడీకి చేదస్తం వచ్చి తలుపులు తీసుకుని బయటికి వెళ్దామని బయటకు వద్దామన్నా తలుపు డోర్లు వస్తాయా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు రారు. ఒకవేళ రావాలి అనే ఆలోచన కలిగి తలుపు డోర్ తీద్దామన్నా వస్తుందా? దేవుడు మూసాడు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, మనకు కలుగుతున్న కొన్ని అపహాస్యపు కార్యాలను బట్టి, అస్వస్థతలను బట్టి, కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి, కొన్ని మనకు వస్తున్నటువంటి ఆ శ్రమలు, వ్యసనాలు, బానిసలు అయ్యి బలహీనులుగా మారిపోతున్నప్పుడు ఇంకా నాకు దేవుడే తేమొద్దు, దేవుడి యొద్దకు రాకముందే నేను సంతోషంగా ఉన్నా. లోకంలో తాగి తిరిగేటప్పుడు ఎవడు అడగడు, ఎందుకు తాగుతున్నావురా, ఎందుకు తిరుగుతున్నావురా అనరు. తాగుడు మానేసి చర్చికి వెళ్తున్నావా? ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అంతకుముందు ఆ బార్ షాప్కి ఎందుకు వెళ్తున్నావు అని అడగరు. అవునా? అంతేనా? ఇప్పుడు దేవుని యొద్దకు ఎప్పుడైతే వస్తారో వారికి వెంటనే వెళ్తున్నావా? పెద్ద భక్తిపరుడు బయలుదేరాడు, అమ్మో పెద్ద భక్తిపరురాలు బయలుదేరింది అని ఈ మాటలకి తట్టుకోలేక లోకంలో ఉంటేనే బాగుండు అని ఆ తలుపు, దేవుడు నీకు రక్షణ అనే తలుపును మీరు తెరుచుకొని మనం బయటికి వెళ్దాం అనుకుంటాం. కానీ దేవుడు తలుపు మూసేశాడు, నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీ కొరకు ఒక రక్షణను ఆయన సిద్ధపరిచాడు. యేసు క్రీస్తు అనే రక్షణ నీ కొరకు సిద్ధపరచబడింది.
నోవాహు ఓడ ఏ విధంగా వారిని రక్షిస్తుందో ఇప్పుడు క్రీస్తు అనే ఓడ మనల్ని రక్షిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ ఓడలోనికి మనం ప్రవేశించాం, బయటికి వెళ్దామండి ఇక కుదరదు. ఎందుకంటే నీ కొరకు ఆల్రెడీ రక్షణ సిద్ధపరిచాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు ఈ ప్రణాళికలు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మనం బయటికి వెళ్ళడానికి లేదు. 6వ రోజు అయిపోయింది, ఆకాశం ఎండతో నిండిపోయేది. ఇక 6వ రోజులో కొంచెం కొంచెం కమ్ముకుంటుంది. ఏంటి అది? చీకటి, మొబ్బడటం మొదలవుతుంది. అప్పుడు దాకా లేని వాతావరణం అంతా వారికి క్రొత్తగా కనబడుతుంది. తాత ఏంటి ఆకాశం? ఏదో 20 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి కార్యాలు జరుగుతాయి. విన్నారా? 200 సంవత్సరాలకు ఒకసారి, 60 సంవత్సరాలకు ఒకసారి, 40 సంవత్సరాలకు ఒకసారి, 60 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి కార్యాలు జరిగితే గ్రహాలు అనుకూలంగా వస్తే గ్రహాలు ఢీ కొట్టుకుంటే అందువలన సూర్యుడిని పాము మింగిద్ది. అందుకనే చంద్రగ్రహం, సూర్యగ్రహణాలు వస్తే అలాంటప్పుడు మబ్బు పడతాయి. ఉండయా? ఆహా, ఇవి గ్రహాల్లో జరిగే కార్యాలా? కాదు బిడ్డ, అది గ్రహాల్లో జరిగే కార్యాలు కాదయ్యి. గ్రహాల పైన ఉన్నవాడు చేస్తున్న కార్యం అది వారికి అర్థం కావట్లా. వారు భూ సంబంధమైన సైన్స్ ద్వారా ఆలోచిస్తున్నారు. సైన్స్ ద్వారా ఆలోచించి, శాస్త్రవేత్తలు ఉన్నారంట, తెలివైన వారు, జ్ఞానవంతులు, దాని ద్వారా ఆలోచించి ఇది గ్రహాల్లో జరిగే ఒక కార్యం. గురుగ్రహానికి శుక్రగ్రహానికి మధ్యలో ఒక శనిగ్రహం ఒకటి ఎంటర్ అయింది, అందువల్ల ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి అనేటువంటి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అక్కడ తగలబడ్డారు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వారు ఎవరో కూడా దాన్ని వినట్లా. మొబ్బడుతుంది. ఆరో రోజు సాయంత్రం మెరుపులు వస్తున్నాయి. తాత ఏంటి? మేఘాలు ఢీ కొట్టుకుంటే మెరుపులు వస్తాయి. ఎంతమంది తెలుసు ఆ విషయం? మేఘాలు రాపిడైనప్పుడు అవి ఉరుములుగా, మెరుపులుగా వస్తాయి, అది చెప్తున్నారు. కానీ ఆ వచ్చిన మెరుపులు మేఘాల్లో నుంచి కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిర్ణయించిన ఆ సూచనలో నుండి జరుగుతున్న కార్యము. కానీ అక్కడ సైంటిస్టులకి, తెలివైన వారు అందరికీ భూ సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ ఈ సూచన మేఘాల్లో నుండి వస్తుంది. వాళ్ళందరూ చెప్పారు, వీళ్ళందరూ కూడా దాన్నే లోబడిపోతున్నారు. అసలు జరుగుతున్న జంతువులన్నీ ఓడలోనికి వెళుతున్నాయి, పక్షులన్నీ వెళ్తున్నాయి. అక్కడేమో ఆకాశం ఇంతవరకు ఎప్పుడు ఆ విధమైనటువంటి వాతావరణం కలిగిలేదు, కానీ ఆ విధముగా మార్చబడుతుంది. అంటే ఏదో ఇక్కడ దేవుడు చేయబోతున్నాడు. నిజంగా నోవాహు చెప్పింది జరుగుతుంది అనుకుంటా అని కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే వాళ్ళకి అర్థమయ్యేది. కానీ అలా లేదు. అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది అన్నారు, అరే నోవాహు వయసు కలిగిన వాళ్ళు, ఇంతకాలం మాతో ఉన్నావు, మాతో సహవాసం కలిగి ఉన్నావు, నీ కొరకు మేము ఎన్ని చేశాం, మీ పిల్లలకి మేము ఎన్ని చేశాం, మీ పిల్లల కొరకు మేము ఎన్ని చేశాం, మా నుంచి నువ్వు చీలుకొని వెళ్ళిపోతావురా? ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య అది ఒకటి ఎక్కువైపోయింది మనకి. ఏమైంది? చేల్చడం అంటే ఏంటి చెప్పండి? ఎంట మెసేజ్ లో, మన వర్తమానంలోనే ప్రాముఖ్యంగా ఉన్న బోధ సంఘాన్ని చేల్చడం. సంఘాన్ని చేల్చడం అంటే ఏంటి వాక్య ప్రకారం చెప్పండి? తెలీదు. కానీ విచిత్రమైన కార్యం ఏమిటంటే, వరంగల్లో ఉన్న ఆయన సంఘాన్ని చీల్చాడు, విజయవాడలో ఉన్న ఆయన సంఘాన్ని చీల్చాడు, ఆ సంఘంలో నుంచి వాళ్ళు చీల్చారు, వీళ్ళు చీల్చారు, వాళ్ళని చీల్చారు. నా ప్రశ్న, నీ సంఘంలో ఉన్నవారందరినీ పాపంలో, భ్రష్టత్వంలో, శాపంలో ఉన్నవారిని రక్షించిన వారేనా? రక్షించబడిన వారేనా నీ సంఘంలో ఉన్నవారందరూ? మిమ్మల్ని అడిగేది. నీ సంఘంలో ఉన్నవారందరూ, నీ సంఘంలో ఉన్నవారందరూ లోకంలో వ్యసనాలకు బానిసలయ్యి, లోకంలో భ్రష్టత్వంలో మునిగిపోయిన వారినేనా నువ్వు రక్షించింది? లోదర్లో నుండి ఎవరు లేరా నీ సంఘంలో? అడుగు. లోదర్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారని అడగండి. బాప్టిస్టులో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళని చేల్చలేదా మీరు? పెంతెకోస్తులో నుండి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అడగండి. లేరా? అది చేల్చడం కాదు, ఆ సంఘాలను చేల్చడం కాదు, మనం చీలిస్తేనే చేల్చడం. ప్రైజ్ ది లార్డ్. ఏమవుతుంది? చేల్చడం అంటే ఏంటి అసలు? అది వాక్యం యొద్దకు నడిపించడం, వారిని వేరు చేయడం. ఇదేంటి? ఇది చేల్చడమా? నేను అడుగుతున్నాను. యేసుక్రీస్తు యూదులలోకి
శరీరధారిగా మొదటి రాకడలో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఏర్పరచుకున్న శిష్యులు ఏ గోత్రాలకు సంబంధించిన వారు? అన్యులా? వారు అప్పటికే సైన్యములకు అధిపతిగా యెహోవాను ఆరాధిస్తున్నవారు, అవునా? ధర్మశాస్త్రమును ఆచరిస్తున్నవారు, ఆ కట్టడలను నియమాలను ఆజ్ఞలను అనుసరిస్తున్నవారు. వారిని విడిచిపెట్టి అన్యుల యొద్దకు వెళ్ళి ప్రమాణ వాక్యాన్ని ముద్రించిన ఆ శిష్యులకు అప్పగించమని చెప్పాడు. చూసారా ప్రవచనం? ఆ ప్రవచనాన్ని అన్యులైన వారికి ఇవ్వచ్చు కదా. యెరూషలేము మందిరానికి సంవత్సరానికి 3 సార్లు వెళ్ళే అపోస్తలులు యూదులనే దేవుడు ఎందుకు చీల్చాడు? వారినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? అది చీలికంటారా? అది చీల్చడమా? అపోస్తలుడైన పౌలు శీలలు బెరేకా ప్రాంతపు ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ వారు యెరూషలేము మందిరానికి వెళ్ళేవాళ్ళు. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయా లేదని పరిశీలించిన బెరేకా ప్రాంత ప్రజలు ఉన్నారా? వాళ్ళు ఎవరు? దేన్ని బట్టి పరిశీలిస్తున్నారు? వాళ్ళు ఎవరి యొద్దకు వెళ్ళారు? అపోస్తలుడైన పౌలు శీలలు బెరేకా ప్రాంతపు ప్రజలు. జాగ్రత్తగా వినండి, బెరేకా ప్రాంతపు ప్రజలు అలాగున్నాయా లేవని ఆ స్త్రీలు పరిశీలిస్తున్నారంట. అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది, వారు ధర్మశాస్త్రాన్ని కొద్ది గొప్ప తెలుసుకున్నవారు, అవునా? ఇప్పుడు ఎవరి యొద్దకు వెళ్ళాలి మరి? వేరే వాళ్ళు లేరా లోకంలో? మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు శీలలు? ఇప్పుడు వాళ్ళు దాన్ని బట్టి గనులుగా ఎంచబడ్డారని లేఖనాలు చెప్తున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాక్యాన్ని పరిశీలించి పౌలు శీలలను వెంబడిస్తున్నారు అని అంటే, ఆ కాలం యొక్క వర్తమానాన్ని వాళ్ళు పట్టుకోగలిగారు అని అంటే అది చీలిక అవుతుందా? దాన్ని చీల్చడం అంటారా? ఏమంటారు దాన్ని? వేరు చేయడం. దేవుడు వేరు చేసేదానికి ఈ రోజున బోధకుడు పెట్టే పేరు చీల్చడం. నేను ఒక రోజు మెసేజ్లో ఆ వాక్యం గురించి మాట్లాడుతూ అయ్యలారా, ఫాదర్లారా, పాస్టర్లకు చెప్తున్నా, బోధకులారా, మీ సంఘాల్లో నుండి వేరే ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు, వేరే వర్తమానాన్ని చూస్తున్నారు అని అంటే మీరు వారి కడుపు నింపలేకపోతున్నారేమో. కొంచెం మీరు పరిశీలించి మీరు దేవుని యొక్క విచారణ చేసి దాని కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో దేవుని యొక్క ఆత్మచిత్త ప్రకారం మీరు చేయండి అయ్యా. దేవుని యొక్క మీరు విచారణ చేయండి. నీ సంఘంలో ఎందుకు బలహీనులుగా ఉంటున్నారు, ఎందుకు వేరే వారి యొక్క బోధన వినాలని ఆసక్తి కలిగి ఉంటున్నారో మీరు ప్రార్థన చేసి వారికి సరైన వర్తమానాన్ని అందించండి, సరైన వాక్యాన్ని వారికి బోధించండి అని నేను చెప్తే దానికి పాస్టర్లు వేస్తున్న కౌంట్ ఏంటో, ఏమంటారు దాన్ని? కౌంటర్. అదేంటో తెలుసా? సిగ్గు లేదంట, ఏం లేదు. ఇప్పుడు నేనేం చెప్పాను? పరిశీలించుకు సావండ్రా అని చెప్పా. ఏం చెప్పా? ఆ పదాలు వాడకూడదు, అలా ఉందన్నమాట పరిస్థితి. పరిశీలించండి. కానీ ఎలా మారిపోయిందంటే వాళ్ళు పరిశీలించుకోవడం లేదు ముందు. ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా. మనం చిన్నప్పుడు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక తల్లి కొడుకుంటారు, వినండి జాగ్రత్తగా, తల్లి కొడుకుంటారు. ఆ కొడుకు చిన్నప్పుడు ఒక బలపాన్ని దొంగతనం తీసుకొని వస్తాడా? దొంగతనం చేసుకొని వచ్చినప్పుడు, అయ్యా మనకు బలపం మిగిలిచ్చావు, 1 రూపాయి మిగిలిచ్చావు, పావులా మిగిలిచ్చావని తల్లి కొడుకుని మెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెన్ను దొంగతనం చేసుకొస్తాడు, అప్పుడు మెచ్చుకుంటుంది. తర్వాత పుస్తకం దొంగతనం చేసుకొస్తాడు. తర్వాత తోటకూర, ఆకుకూరలు పొలాల్లో కనబడే గోంగూర, తోటకూర దొంగతనం చేసుకొని వస్తాడు. ఆ తర్వాత అతడు ఒక గజ దొంగగా మారతాడు. ఆ దొంగతనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో వారు పట్టుకోబోయేసరికి వారిలో ఒక ఆమెను హత్య చేస్తే పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అతను తీసుకుని చెరసాల్లో, ఏమంటారు దాన్ని, జైల్లో పడేస్తారు. ఆ తర్వాత అతనికి ఉరిశిక్ష విధిస్తారు. తల్లి వస్తుంది. తల్లి వచ్చినప్పుడు అయ్యా కొడుకా నేడుస్తుంది. ఎవరో ఇట్రా అమ్మ నీకు చెవిలో మాట చెప్తానంటాడు. పిలిచి చెవు కొరుకుతాడు. కొరికి, నేను బలపం దొంగతనం చేసినప్పుడే నువ్వు నన్ను సరి చేసుంటే నేను ఈ రోజున ఈ పరిస్థితుల్లోనికి వచ్చేవాడిని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణము నువ్వు పెంచిన పెంపకం, నువ్వు సరైన పోషణ, సరైన క్రమంలో నువ్వు నడిపించకపోవటం వలన నేను ఈ రోజున చెరసాలలో ఒక మరణశిక్షణ పొందుకోవడానికి ఆ స్థానంలో నిలబడాల్సిన పరిస్థితుల్లోనికి నేను వచ్చాను. దానికి కారణము నువ్వు పెంచిన పెంపకం. ఇంటిలో తినాల్సిన ఆహారము బయట ఎక్కడో తింటున్నారు, ఎక్కడో వాళ్ళు అలా
ఆ యూట్యూబ్లో వాటిలో చూస్తున్నారు, నీ దగ్గర తినాలి తస్మత్ జాగ్రత్త అని నేను వాళ్ళని మనవి చేసేలా చెబితే, ఇప్పుడు వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది? తల్లిదా కొడుకుదా? తల్లి సరిగ్గా పెంచకపోవడం వల్లే కదా కొడుకు అలా పాడైంది. అలాగే నీ సంఘం నీ బయటకు పోతుంది అంటే దానికి బాధ్యత ఎవరు? కొడుకులు తప్పు చేస్తే ఇంట్లో కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తున్నారు, పిల్లలు క్రమం తప్పిపోతున్నారు, అక్రమంలోకి వెళ్ళిపోతున్నారు, దానికి బాధ్యత ఎవరు? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? తల్లిదండ్రులు కదా. ఇప్పుడు వచ్చినటువంటి ఆ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా అధికారులు వచ్చి ఎవరిని గద్దిస్తారు? ఏం పిల్లలు పెంచారమ్మా మీరు, ఏం పెంపకమ్మని ఎవరిని అంటారు? అర్థమవుతుందా? ఇప్పుడు అలా తగలబడ్డారు, మీ సంఘాల నుంచి బయటకు పోతున్నారు. ఎందుకు పోతున్నారో దేవుని దగ్గర విచారణ చేయండి అని చెబితే, మా సంఘంలో బుధవారం బైబిల్ క్లాస్ జరుగుతుంది, ఆదివారం ప్రార్థనలు జరుగుతాయి, స్పెషల్ మీటింగులు జరుగుతాయి. ప్రైజ్ అలా ఏమి జరుగుతుంది? నువ్వు ఆహారం పెట్టు, పొట్టు పెట్టమాక. హలో, ఆహారం పెట్టు, పొట్టు పెట్టొద్దు. పొట్టు పెట్టి నేను నా పిల్లలకు 4 సార్లు పెడుతున్నాను, అందరి తల్లిదండ్రులు 3 సార్లే పెడతారు, నేను 4 సార్లు పెడుతున్నాను అనొద్దు. నువ్వు పెట్టేది పొట్ట గింజ చూడొకసారి. నీకు నువ్వు సమర్థించుకోవద్దు. చీలికని నేను సమర్థించట్లా, చేల్చడాన్ని సమర్థించట్లా. అసలు చేల్చడం అంటే ఏంటో తెలుసా? వేరు చేయడానికి చేల్చడానికి తేడా ఏంటి చెప్పండి? వేరు చేయడానికి చేల్చడానికి తేడా ఏంటి? చేల్చడం అంటే ఒక వ్యక్తి మీద, ఒక సేవకుడి మీద, లేకపోతే ఆ సంఘంలో ఉన్న నాయకుల మీద చెడు ప్రసారం చేసి ఆయన ఎలాంటి వాడు అలాంటి వాడు అనే స్వార్థపూరితంగా వాళ్ళని వారి మీద తప్పుడు ప్రచారం చేసి స్వార్థపూరితంగా మనందరం ఒక గుంపుగా ఉందరండి అని చెప్పి తీసుకొస్తే అది చీలిక అవుతుంది. కానీ వేరు చేయడం అంటే ఏంటో తెలుసా? మొదటగా గుర్తుపెట్టుకోండి. హలో, వేరు చేయడానికంటే ముందు, వేరవ్వడానికంటే ముందు ఎవరైతే వేరవ్వాలి అని అనుకుంటున్నారో, ఎవరి యొద్ద నుండి అయితే వేరు అవ్వాలి అనుకుంటున్నారో వారితో మాట్లాడాలా. ఎవరన్నా నీ సహోదరుల్లో ఎవరన్నా తప్పిపోతే అతనితో నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడు. ఉందా బైబిల్లో? ఏం చేయాలి? ఫస్ట్ వారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి. అయ్యా మీరు చేస్తున్న ఆ క్రమం తప్పు, అయ్యా మీరు చేస్తున్న ఆచారాలు తప్పు, మీరు పాటిస్తున్న ఆ బోధ తప్పు అని వారితో వ్యక్తిగతంగా మాట్లాడండి. మాట్లాడారా? మాట్లాడలేదా మీరు? 1, 2, 3 4వసారి ఇంకా డైరెక్ట్ గానే రాతపూర్వకంగా రాసి ఇచ్చారా? పబ్లిక్ గా ఇచ్చొచ్చారు. ఒకరి ద్వారా వినలా, 2వ వారి ద్వారా వినలా, 3వ ద్వారా వినలా. సంఘంలో ఆ సంఘ పెద్దలు వారందరి ద్వారా మాట్లాడిన తర్వాత వారిని పంపించేయచ్చు. ఉందా? అది లేఖనమేనా? వేరవ్వాలి అని అంటే కావలసిన పరిస్థితి, ఆ క్రమం ఇది. ఆ ప్రకారమే వచ్చారా మీరు? చేల్చడం అంటే గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, చేల్చడానికి వేరు చేయడానికి మధ్య తేడా తెలుసుకొని సావండి. ముందు సేవకులు ఏం తెలుసుకోవాలి? సంఘంలో నుంచి వచ్చారు అంటే ఎందుకు వచ్చారు? చేల్చడం కాదు సేవ. అయ్యా అది కరెక్ట్ కాదు, ఇదిగో ఇది లేఖనము, ఇది వర్తమానము, ఇది ఇలా చెబుతుంది, వినలా. ఏం చేయాలి ఇప్పుడు? ఆమోసు గ్రంథంలో ఏమంటాడు? 2 సమ్మతించి వారు సమ్మతింపకపోతే కూడి నడవటానికి యోగ్యత లేదు, నడవకూడదు కూడా. సమ్మతించకపోతే నడవకూడదు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా? లేఖనాలని ఇవన్నీ. నువ్వేమో ఒకదాన్ని నమ్మావు, ఇంకొకళ్ళేమో ఇంకొక దాన్ని నమ్మట్లా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎలా వాక్యాన్ని నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే మార్గంలో నడవబడతారు? ఇప్పుడు ఏమవ్వాలి? వేరు చేయబడాలి. ఎవరికైతే సూచన వచ్చిందో వారు వేరు చేయబడతారు. అవునా? ఇప్పుడు అది చీలిక బ్రదర్, చీలిక. ముందు ఎదుటివారి మీద రాయేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎదుటివారి మీద రాయేయాలి అంటే మనకు తెలిసిన దానిని బట్టి రాయేయకూడదు. 2 భార్యాభర్తలు ఉన్నారు, మీకు అర్థమయ్యే భాషలో. నేను పురుషుని కాబట్టి నాకు పురుషుడు వచ్చి తన భార్య గురించి నేరారోపణ చేస్తాడు, నాకు చెప్తాడు వచ్చి నా భార్య అలాంటిది అలాంటిది అని. ఇప్పుడు దాన్ని బట్టి నేను జడ్జిమెంట్ ఇచ్చేయొచ్చా? ఇస్తే ఏమంటారు? దాన్ని పక్షపాతి అని అంటారు. అవునా?
ఇద్దరి యొద్దకు వెళ్ళి ఇద్దరి దగ్గర నువ్వు అసలు ఏం జరిగింది, ఏమైంది అని విచారణ చేసి వారిద్దరిలో పొరపాటు ఎవరిదో వారిని హెచ్చరిస్తూ వారిని సరిచేసేది ఒక న్యాయవంతుడి యొక్క లక్షణం. ఒక పురుషుడు కాబట్టి, నాకు ఆయన బంధువు కాబట్టి, నాకు పురుషుడు కాబట్టి నేను ఆయన మాట విని మిగిలినటువంటి వారితో నాకు సంబంధం లేదు, ఆమె స్త్రీ కదా కాబట్టి నేను ఆమెను ఏమైనా అనొచ్చు, ఆమెకు తీర్పు తీర్చొచ్చు, ఆమెను నేను తిట్టొచ్చు అంటే సరిపోతుందా? వాడిని పక్షపాతి అని అంటది బైబిల్. అవునా? దేవుడు పక్షపాత? మరి నువ్వెందుకు దేవుని వాక్యాన్ని చేదపట్టుకున్నావు? నువ్వెందుకు పక్షపాతిగా ఉంటున్నావు? పరిశీలించు. ఇది లైవ్ లో వెళ్ళాయి. లైవ్ లో అనేక మంది వర్తమానాలు వింటారు, అనేక మంది వాక్యాలను చూస్తారు. నువ్వు చేసే బోధ ఎదుటి వారి మీద బురద జల్లేదిగా ఉండకూడదు. నీకు తెలిసి మాట్లాడు. ఇద్దరి దగ్గర విచారణ చేసి నువ్వు మాట్లాడు, తప్పులేదు. తెలియకుండా అనవసరంగా సంఘాన్ని చీల్చారు, సమర్థించేసుకున్నారు, వాళ్ళది పక్షపాతి అవుతావు నువ్వు. దేవుని ఎదుట పక్షపాతులం అవ్వకూడదు. అందుకని దేవుడు నిన్ను ఎన్నుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితి గురించి తెలిసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నిజంగా చీల్చే వచ్చాడు అనుకుంటా, చీల్చే చేశాడు అనుకుంటా. ఏం బోధిస్తున్నావు నువ్వు? కాబట్టి ఏదన్నా తీర్పు తీర్చాలి అని అంటే అది చీల్చబడిందా లేకపోతే, మీకు ఇంకో మాట చెప్తారు, భోజనం ఇస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ జనానికి ఎలా కనబడతాయి? ముందు ప్లాన్ ప్రకారమే వీళ్ళకి బోధించి వీళ్ళని బయటకు తీసుకొని వెళ్ళి ఇదంతా ఆయన స్కెచ్ అని వీళ్ళల్లో ఉన్నవాళ్ళు ఎవడో ఊహించి చెప్తారు. నమ్ముతారా? కాలుకు నొప్పి వచ్చి నడవలేక కింద పడిపోతే ఒక సహోదరుడు ఒక స్త్రీని బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఈలోపు అనుమానస్తుడు ఒకడు ఉన్నాడు. వాడు చూసి వెంటనే వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి, అయ్యా నీ భార్య ఎవడు బండి ఎక్కిపోతుంది అని అన్నాడు అనుకో. ఏం చేస్తారు? ఇంటికి రాంగులోనే బెల్ట్ తీసుకొని కొడతారా? నీ భార్య గురించి నీకు తెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు బండి ఎక్కిందో వాడు చెప్పిన మాటను బట్టి నిర్ణయం తీసుకోకూడదు. నీ భార్యను కూడా నువ్వు అడగాలి, ఆ స్త్రీని కూడా. అంటే ఇద్దరు యొక్క మాట్లాడిన ఆ విధానంలో నుండి సరైనది నువ్వు తీసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త. తొందరపడి నిర్ణయాలు తీసుకొని తొందరపడి బురద జల్లొద్దు, అది మీకే ప్రమాదం. ఆమేన్. అవునా? కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకోండి. వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు నోవాహు కూడా అదే పరిస్థితి. నోవాహు చీల్చాడా, వేరు చేశాడా? నోవాహు వేరు చేశాడా, చీల్చాడా? నోవాహు పిల్లలుగా, నోవాహు బంధువులుగా, నోవాహు కుటుంబం కాబట్టి, నోవాహు పిల్లల బంధువులు కాబట్టి ఆయన మాట వింటారు, నోవాహు మాట. అవునా? కాదు ప్రియమైన సహోదరుడా. బంధువులు కాబట్టి వినటం కాదు. వీళ్ళందరూ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే జలప్రళయము ద్వారా రక్షించబడాలి అని దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఏ సూచన అయితే వారిని ఆ ప్రపంచాన్ని నాశనం చేస్తుందో, ఆ ప్రపంచాన్ని నాశనం చేసే దాని మీద వారు నిలబడాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. వారు బంధుత్వాన్ని బట్టి కదా అక్కడ నిలబడింది. వాళ్ళు లోతు భార్య బంధువేనా? రక్త సంబంధిగా, ఏక శరీరమేగా లోతు భార్య. సొంత వాళ్ళిద్దరు రక్త సంబంధులు. అంటే ఏక శరీరం. రక్త సంబంధులు అంటే చుట్టాలని కాదు నేను చెప్పే ఉద్దేశం. వాళ్ళిద్దరూ కూడా ఏక శరీరమై ఉన్నారు. భార్య భర్తలు ఏక శరీరం. ఇప్పుడు నోవాహు మాట ఈ కుటుంబ సభ్యులు ఎలా విన్నారో, నా మాట మీరందరూ ఎలా విన్నారో, లోతు మాట కూడా వినాలిగా. లోతు భార్య విన్నదా? ఏక శరీరంలో ఆమె వినలా. మరి బయట ఉన్న బంధువులు ఎట్లా అంటారు? ఇది మానవుని ఎన్నిక కాదు, ఇది మానవుని ఏర్పాటు కాదు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే అనాది సంకల్పంలోనే దేవుడు వారిని నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళందరూ వాళ్ళలోకి వెళ్ళారు. 6 రోజులు అయిపోయింది. 7వ రోజు వచ్చింది. ఎన్నో రోజు వచ్చింది? మొదలైంది చినుకు పడటం. ఒక్కో చినుకు పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి అర్థమవుతుంది, కనబడటానికి కనబడిన ఇన్ని సంవత్సరాల దానికి ఇప్పటికీ వాతావరణం మారిపోయింది.
మనం ఏదైతే తప్పు అనుకున్నామో ఇప్పుడు అదే సరైనదిగా కనబడుతుంది అని ఇప్పుడు వాళ్ళు వచ్చి నోవాహు తాత తలుపు తీ అంటున్నారు. షేము హాము యాపేతు అని పిలుస్తున్నారు. తీస్తారా తలుపు? వాళ్ళకి ఒకవేళ ప్రేమ జాలి కలిగి తీద్దామని అన్నా అవకాశం లేదు. ఎందుకని? ఇప్పుడు అక్కడ కృప కాదు ఉంది, తీర్పు ఉంది. కృప ఉన్నప్పుడే రక్షించబడతాం. కృప ఒక్కసారి మనల్ని విడిచి వెళ్ళిపోయిందా ఇక మరి అన్నడూ కూడా నువ్వు రక్షించబడలేవు. ఇక తీర్పు కుమ్మరించబడటమే తప్ప మరొకటి ఆ కాలంలో వారికి లేదు. అయిపోయిందా? మొత్తం ఆ కట్టుకున్న ఓడలు కూడా మొత్తం పోయినాయి. మొత్తం ఆ ఓడలోనే మునిగిపోయినాయి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు ఎంతమంది వారు ఆ జలప్రళయం యొక్క ఆ తీర్పు నుండి కృపను పొందుకుని వారు అని అంటే 8 మంది. వీళ్ళందరికీ ముందే తెలుసు ఏమని? వర్షం పడుతుంది అని. అవునా? వర్షం పడిద్దని వాళ్ళందరికి ముందే తెలుసు. ఆ కాలంలో ఉంటుందంట మనిషి కుమారుని యొక్క రాకడ. ఇప్పుడు అక్కడికి వద్దాం. మనిషి కుమారుని యొక్క ప్రత్యక్ష పరిచయ ఆ దినాలు ఎలా ఉంటాయి? నోవాహు కాలంలో ఉండినట్లుగా. ఇప్పటి వరకు నోవాహు కాలం అర్థమైందా? లోతు కాలం గురించి కూడా 2 మాటలు మాట్లాడుకొని ముందుకెళ్దాం. లోతు కాలంలో కూడా ఇదే పరిస్థితి. లోతు కుటుంబం వీరిని రక్షించాలి అని దేవుడు అనుకున్నాడు. ఎవరిని బట్టి అని అంటే అబ్రహామును బట్టి, అబ్రహాము చేసిన విజ్ఞాపనను బట్టి, అబ్రహాము చేసిన మనవని బట్టి లోతు కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. ఇప్పుడు లోతు కుటుంబాన్ని, నేను మధ్యలో నోవాహు గురించి చెప్పాను కదా ఇప్పుడు దాకా. లోతు అనబోయి ఒకవేళ ఏమైనా నోవాహు అంటే వెంటనే చెప్పండి, ఓకేనా? లోతు తన కుటుంబాన్ని రక్షించాలనుకున్నప్పుడు దేవుడు ఎవరి యొద్దకు వస్తున్నాడు? ఎవరి యొద్దకు వస్తున్నాడు దేవుడు? లోతు దగ్గర కాదు వచ్చేది, అబ్రహాము దగ్గరకు వస్తున్నాడు. నోవాహు కాలంలో ఒక కుటుంబానికి కృప ఉంది, మిగిలిన ప్రాంతం మొత్తానికి తీర్పు ఉంది. ఒక సూచన అక్కడ ఉన్నప్పుడు లోతు దినాలలో ఇప్పుడు లోతు సొదొమ గొమొర్రాలను మొత్తాన్ని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అది తెలియజేయడానికి ఇప్పుడు అబ్రహాము యొద్దకు దేవుడు వస్తున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము తీసి పెట్టుకోండి, మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని చదివించను. ఆదికాండము 18వ అధ్యాయము తీసారా? ఆయన ఎండవేళలో గుడారం యొద్ద కూర్చొని ఉన్నాడు అబ్రహాం గారు. శారా గారు ఏమో లోపల ఉన్నారు. ఏంటి? ఎండవేళలో 3 వ్యక్తులు వస్తున్నారు. ఎవరు ఆ 3 అని అంటే 2 దేవదూతలు, ఒకరు దేవుడు. వాళ్ళ 3 నడుచుకుంటూ వస్తున్నారు. దానిని అబ్రహాము గమనిస్తాడు. పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా నువ్వు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందు కానీ రా, నీళ్ళు ఇస్తాను, కాలు కడుక్కొని కొంచెం ఆహారం ఇస్తాను, అది భుజించి కొంత విశ్రాంతి తీసుకొని మీరు వెళ్దురు రండి, ఇందుకొరకే కదా నువ్వు వచ్చింది అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. విన్నారా ఆ మాట బైబిల్లో? చదవండి, ఆ మాట చదవండి గట్టిగా. మైకులు ఇవ్వండి వాళ్ళకి. దాన్ని కొంచెం పైనుంచి చదువు. కొంచెం ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొని తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయనకేం బయలుపడింది అబ్రహాముకి? అసలు ఎలోహిం దేవుడు 2 దేవదూతలను తీసుకొని అబ్రహాము యొద్దకు ఎందుకు వస్తున్నాడో బయలుపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకు బయలుపరచబడిందా? దేవుడు చెప్పాడా నేను నీ యొద్దకు ఎందుకు వస్తున్నాను అని అంటే, నీ దగ్గర కాలు కడుక్కొని నువ్వు పెట్టే ఆహారము తిని నిన్ను ఆశీర్వదించి పోవడానికి వస్తున్నానని చెప్పాడా? కానీ అది అబ్రహాముకు బయలుపరచబడుతుంది. వచ్చిన మనుషులను బట్టి, వారు ధరించిన వస్త్రాలను బట్టి, వారు కలిగి ఉన్న రూపాన్ని బట్టి అబ్రహాము యొద్దకు వచ్చేది ఎందుకో ఆయనకు అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ యొద్దకు వచ్చే ఒక సూచన, ఆయన నీ యొద్దకు ఏ రూపంలో వస్తున్నాడో ఆ రూపాన్ని బట్టి ఆయన ఎందుకు వస్తున్నాడో నువ్వు కనుగొనగలగాల. అది నీకు బయలుపరచబడాలి. అదే దేవుడి ఎన్నిక. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం దగ్గరకు వచ్చాడు.
కాళ్ళకు నీళ్ళిచ్చాడు. వెంటనే భార్యతో అన్నాడు, నువ్వు ఇన్ని రొట్టెలు చేయి. పనివారి దగ్గరికి వెళ్ళాడు, మంచి క్రొవ్విన ఒక దూడను వధించు అని ఆహారాన్ని సిద్ధపరచమని చెప్పాడు. ఇప్పుడు వెంటనే శారా వచ్చి, శారా వయసు ఎంత అప్పుడు? ఎలోహిం వచ్చినప్పుడు శారా వయసు ఎంత? ఇప్పుడు 18వ అధ్యాయంలో. అప్పటికి అబ్రహాం ఎంత వయసు ఉంది? 99 సంవత్సరాలు. ఎందుకంటే నెక్స్ట్ జీవకాలంలో దర్శించాలంటే 100 సంవత్సరాలే కదా. 100 సంవత్సరాలు. అప్పుడు శారాకి ఎన్ని సంవత్సరాలు? సరే 99 వేసుకోండి. అబ్రహాంకి శారాకి 89. ఈ వయసులో అంటున్నాడు, వాళ్ళ ముగ్గురికి నువ్వు రొట్టెల పిసికి, పిండి పిసికి రొట్టెలు తయారు చేయి. అయ్యా నా వయసు ఎంత? నేను పని వారికి చెప్పి చేపిస్తానయ్యా అందా. వచ్చిన ఆయన ఎలోహిం, సర్వశక్తి కలిగిన వాడు ఎల్షెద్దాయి వచ్చాడు. ఆ ఎల్షెద్దాయికు చేయాల్సింది ఎవరోనంటే వృద్ధాప్యంలో మృతతుల్యమైన శరీరాన్ని కలిగిన ఈమె చేయాలి. ఎందుకనంటే ఈమె శరీరాన్నే మార్చబోతుంది. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోయేది, వాగ్దానాన్ని కనబోయేది ఈమె. కాబట్టి ఈమె పరిచర్య చేయాలి. నా వయసు సరిపోదు, నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాను, నా మోకాళ్ళు అరిగిపోయి నేను మోకరించలేను కాదు, మోకరిస్తేనే క్రొత్త మోకాలను ఇవ్వగలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. వయసు అయిపోయింది నాకు, నేను మెట్లెక్కలేను. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ చర్చి బయట కూర్చుంటా. కొన్ని చర్చిలు మెట్లు ఉంటాయి, ఎంతమందికి తెలుసు? కొన్ని చర్చిల్లో మెట్లు ఎక్కి వెళ్ళాలి. అయ్యా నేను ఎక్కలేను ముసలిదాన్ని, నేను ఇక్కడ కూర్చుంటాను. కాదు కాదు కాదు. అసలు లోపల ఉన్నాయన ఎవరు? కలుగును గాక అంటే సృష్టిని సృష్టించిన వాడు, నోటి మాట ద్వారా సృష్టిని సృష్టించిన సృష్టికర్త లోపల ఉన్నాడు. నువ్వు బయట కూర్చొని ఏం చేస్తావు? సడలిన మోకాళ్ళను కూడా సరిచేయగలిగిన వాడు, బలహీనమైన నరాలను కూడా బలపరచగలిగిన వాడు, ఎముకలను పుష్టికరంగా మార్చగలిగిన వాడు లోపల ఉన్నాడు. అది నువ్వు నమ్మితే ఇప్పుడు ఎవరు వెళ్ళాలి లోపలికి? కష్టమైనా సరే నా కాళ్ళల్లో ఉన్న గుజ్జును, అసలు దీన్ని గుజ్జునివ్వటం కాదు, అసలు దాన్ని పూర్తిగా తీసేసి, ప్రైజ్ ది లార్డ్, నీకు క్రొత్త ఏమంటారు వాటిని? వీటిని ఏమంటారు? చెప్పులా? మోకాలు చెప్పులు, కొత్త చెప్పులు ఇస్తాడు. ఇవ్వగలడా ఇవ్వలేడా? అది ఆ కాలంలో సాధ్యమయ్యా, ఈ కాలంలో అది జరగదు. హెబ్రీ రాసిన పత్రికలు అంటది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో జరిగేదయ్యా అని మన ముందు తరంలో కాలంలో ఉన్నవారు కూడా అనుకున్నారు. ఎవరోళ్ళు? ఎలిజబెత్, జకర్యా. అయ్యా ఇది ఎలా సాధ్యం? మేము వృద్ధులము కదా, మేము ముసలివాళ్ళం కదా, మాకు ఇది ఎలా సాధ్యం? నువ్వు అబ్రహాము శారాలను చూడలేదా? నువ్వు మళ్ళీ యాజకుడివి. ఎవరికి యాజకుడు? ఎవరి శరీరాలనైతే మార్చాడో ఆయనకి యాజకుడేనా? ఆ కాలంలో జరిగిందయ్యా, ఈ కాలంలో కూడా జరిగిద్దా? ఇది సాధ్యమేనా? నీకు కొడుకు పుట్టేదాకా నీ నోరు తెరవబడదు. ప్రైజ్ ది లార్డ్. అది ఆ కాలంలో జరిగేదే కాదు, ఈ కాలంలో కూడా చేయగలిగిన సమర్థత కలిగిన వాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలోనే ఉన్నవాడు కాదు ఆయన, ఈ కాలంలో కూడా ఉన్నవాడు. ఎర్ర సముద్రాన్ని మాత్రమే పాయలు చేసిన వాడు కాదు, యెహోషువ కాలంలో యోర్దానును కూడా ఏకరాశిగా మార్చిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఆయనకి? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. ఆమె అదే విశ్వాసంతో రొట్టెలు చేస్తుంది. దేవుడు వచ్చాడు, ఎలోహిం వచ్చాడు, సర్వశక్తి కలిగిన దేవుడు వచ్చాడని రొట్టెలు తయారు చేసింది, అన్ని వంటలు సిద్ధపరిచి ఆహారం పెట్టింది, తింటున్నారు. అది గుడారం. ఇటు తిరిగి కూర్చొని అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. లేకపోతే మీతో మాట్లాడుతున్నా. శారా వెనకమాల ఉంది, గుడారంలో ఉంది. ఇలా కూర్చొని నేను మీతో మాట్లాడుతున్నా. అబ్రహాం అనుకోండి మీరందరూ. అబ్రహామేనా మీరందరూ? అబ్రహాం సంతానమేనా? అబ్రహాం సంతానమేనా? అబ్రహాము నిన్ను నమ్మగా అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావు. అబ్రహాము దేవుణ్ణి నమ్మితే అబ్రహాముకి ఒక జనాంగం ఉందంట, ఆ జనాంగమే దేవుని జనాంగం అంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ జనాంగం ఎవరు అని అంటే దేవుని జనాంగం. అబ్రహాము యొక్క జనాంగము దేవుని జనాంగం.
అబ్రహాము యొక్క సమూహం సంతతే దేవుని సంతతి. అబ్రహాముతో ఒక వాగ్దానం చేస్తాడు, నీ సంతతి వారు, నీ సంతతి వారు అంటే అది ఇస్సాకు వాగ్దానం కాదు, అది యేసుక్రీస్తు యొక్క వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు సంతానమేనా అంటే మనకు మూల పురుషుడు అబ్రహాము. అబ్రహాము వంశావళిలో నుండి, అబ్రహాము సంతతిలో నుండి వచ్చిన వాడు యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తు ప్రక్కలో నుండి వచ్చిన వారమే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉందా అబ్రహాము? అబ్రహాముతో మాట్లాడుతున్నా. ఏంటి ఏంటి అబ్రహాం, ఏంటి సంగతులు? అబ్రహాం ఏంటి సంగతులు? అబ్రహాం కనుక మార్చాల పేరు. అబ్రహాం ఏంటి సంగతులు? నీకు కొడుకునిద్దాం అనుకుంటున్నా. నీ చిత్తం ప్రభు, నీ చిత్తం. సరే కానీ మరి నీ భార్య శారా ఏది? లోపల గుడారంలో ఉంది. చెప్పండి, శారా ఏది? గుడారంలో ఉందా? సరే, నేను మీకు వచ్చే సంవత్సరానికి కుమారుణ్ణి ఇస్తాను. నవ్వండి. వెనకమలా నవ్వెత్తి, మీరు కాదు నవ్వేది. ఎందుకంటే మీరు అబ్రహాం కదా. శారా నవ్వుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, శారా నువ్వు నవ్వనేలా? అసలు లెక్క ప్రకారం అయితే ఎలిజబెత్ జకర్యా నమ్మలేదుగా. ఏం చేశాడు దేవుడు? నీ నోరు మూసేస్తాను అన్నాడు. మూసేశాడా? మరి ఇప్పుడు శారా నమ్మట్లా. ఏం చేయాలి? శారాని నశింపజేయాలి. కానీ ఆమెకు ముందు వృద్ధాప్యంలో ఎవరు కూడా ఇటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు లేరు. అందుకనే ఆమె కొంత అపనమ్మకంతో ఉంది. కానీ ఎలోహిము గురించి అనగా తెలుసుగా ఆమెకు. ఏమీ లేని ఒంటరి ప్రాంతంలో నుండి ఇప్పుడు ఒక దేశానికి ప్రవక్తగా, ఒక రాజ్యాన్ని, ఒక రాజ్యము లేని ఒక రాజుగా ఆయన అబ్రహాము ఉన్నాడంట. అవునా? మకుటము లేని రాజుగా ఉన్నాడు. అలా అంత ఆశీర్వదించిన దేవుడు పిల్లోడిని ఎవడా? నమ్మాలా వద్దా? కానీ నవ్వింది. అక్కడికక్కడే దేవుడు ఆమెను నశింపజేయాలి. కానీ అబ్రహామును బట్టి శారాని దేవుడు ఏమనలా. ఎందుకంటే శారాకి సున్నతి చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. సున్నతి చేయబడిందా? పురుషునికి కదా సున్నతి చేసేది. ఆ పురుషుడైన అబ్రహాముకు సున్నతి జరిగింది అని అంటే ఆ గుర్తు ఏక శరీరముగా ఉన్న శారా మీద ఉంది. ఇప్పుడు ఆమె కూడా వాగ్దానం చేయబడిన సున్నతిని పొందుకొని ఉంది. అందుకని దేవుడు ఆమెను మొత్తల. ఒకవేళ గనక ఆ ప్లేస్ లో హాగరుంటే, కేతురా గనక ఉన్నట్టయితే, ప్రైజ్ ది లార్డ్. కానీ అబ్రహాముతో పాటు శారా మాత్రమే సున్నతి పొందుకున్నది. సున్నతిని దేవుడిచ్చింది శారాకి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. నవ్విందా? వెనకమాలుండి జరగబోయే దాన్ని చెప్తున్నాడు. ఏం చెప్పాడు దేవుడు? ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తమైతే ఇప్పుడు చెప్తాను, లేకపోతే రేపు వారం కంటిన్యూ చేస్తాను. అంతవరకు అర్థమవుతుందా? ఏమవుతుంది? వెనకమాల ఆమె శారా నవ్వుతుంది. దేవుడు ఇక్కడ అబ్రహాం అన్నాడు, ఎందుకు నవ్వుతుంది? శారా నువ్వు నవ్వనేలా? మరలా నేను జీవకాలమున నిన్ను దర్శిస్తాను. 28వ రోజు. జీవకాలం అంటే 28 రోజులకు వచ్చేదేనా? ఆ సమయమేనా? జీవకాలం అనేది ఆ సమయమేనా? ఆ కాలమేనా? 28 రోజులకు వచ్చే సమయమేనా? ఆ కాలంలో నేను వస్తాను అని శారాకి అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అప్పటికి వాళ్ళ శరీరాలు మార్పు చెందాల, వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన అబ్రహాముతో మాట్లాడుకుంటూ బయలుదేరి అబ్రహామా, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను కదా, అది చెప్పకుండా ఉండగలనా అని నేను సొదొమ గుమరాలని నాశనం చేయాలనుకుంటున్నాను. అంటే అయ్యా అక్కడ మరి ఎంతమంది ఉంటే 50 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, అలా 10 మంది దాకా వస్తుంది. దేవుడు వారితో మాట్లాడుట చాలించి ఆయన వెళ్ళిపోతాడు. ఇంకెవరున్నారు అక్కడ? దేవుడు వెళ్ళిపోయాడు. వచ్చింది 3. అబ్రహాము వీళ్ళ 4 కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దేవుడు వెళ్ళిపోయాడు అబ్రహాముతో మాట్లాడి. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. అబ్రహాము, 2 దేవదూతలు. అబ్రహాము తన ఇంటికి వెళ్ళాను అని ఉంటుంది. ఇంకెంతమంది ఉన్నారు? 2 దేవదూతలు ఉన్నారు. వీళ్ళిద్దరూ లోతు ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలోనికి వెళ్ళారు. దేవదూతలే వెళ్ళింది, దేవుడు వెళ్ళలా. దేవుడు ఎవరి యొద్దకు వచ్చాడు అని అంటే అబ్రహాము దగ్గరకు వచ్చాడు. అబ్రహాము దగ్గరకు దేనికి వచ్చింది? వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని వారికి ఏమంటారు దాన్ని అమలుపరచడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాగ్దానాన్ని వారికి ఇవ్వడానికి వచ్చాడు.
కానీ లోతు దగ్గరకు మాత్రం వెళ్ళింది దేవుడు కాదు, ఇద్దరు దేవదూతలు. నోవాహు దగ్గరకు వచ్చింది ఎవరు? దేవదూతలా? దేవుడే వచ్చాడు. అబ్రహాము దగ్గరకు ఎవరు వచ్చారు? లోతు దగ్గరికి ఎవరు వచ్చారు? ఎందుకని అలా? పక్షపాత? దేవుడు చీలుస్తున్నాడు వాళ్ళని? అబ్రహామును లోతును చీలుస్తున్నాడా? చీల్చడం కాదు, అది వేరు చేయటం. అమ్మ అనే పదానికి తేడా ఉండదు. ఏ పదాన్ని పడితే ఆ పదాన్ని దానికి అప్లై చేయకూడదు. చీల్చడం అనే పదం వేరు, వేరు చేయడం అనే పదం వేరు. ప్రతిదానికి అది చేర్చకూడదు. ఏ పదాన్ని పడితే ఆ పదాన్ని చేర్చకూడదు. అబ్రహాము ఇంటికి వెళ్ళిపోయాడు. లోతు ఎక్కడున్నాడు? అసలు గవిని యొద్ద ఆయనకి ఏంటి పని? అబ్రహాం ఏమో ఇంటి యొద్ద కూర్చున్నాడు, లోతు ఏమో గవిని యొద్ద కూర్చున్నాడు అంట. ఆ ఊరికి గవిని యొద్ద అంటే ఆ ఊరికి ఉంటది కదా, పంచాయతీలు తీర్చడానికి వాటికి చెట్లు అవన్నీ ఉండి ఒక ఇది ఉంటది కదా, అది అక్కడ కూర్చొని పెద్ద మనుషులు వ్యవహారం చేస్తున్నాడు. అయ్యగారు, లోతు అయ్యగారు వచ్చాడు. ఆయన వాళ్ళిద్దరిని చూసి లోతు పరిగెత్తుకుంటా. ఇప్పుడు ఇంతకీ నాకు ఒక విషయం అర్థం కాదు. ఇక్కడ ఎవరైనా దేశదిమ్మరులు ఉన్నారా? పనులు లేని టయాల్లో కొంపల్లో ఉండకుండా దేశదిమ్మరులుగా తిరిగే వాళ్ళు ఉన్నారా? అబ్రహాం ఇంటి యొద్ద ఉన్నాడంట, లోతు ఏమో ఊరు మీద పడి తిరుగుతున్నాడు. కయ్యోనికి ఇచ్చిన గుర్తేంటి? ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? ఏదో లోక సామెత ఒకటి ఉంది, మగోడు తిరగకపోతే చెడిపోతాడు, ఆడది అది లోక సామెత, బైబిల్ సామెత కాదు అది. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దాని నుండి నువ్వు తప్పించబడాలి అంటే నీ ఇంటిలో పవిత్రమైన చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేయాలి. పురుషులారా, ఉందా బైబిల్లో? పవిత్రమైన మీరు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి ఖాళీ సమయంలో. మనం మేము ఊరి మీద పడి తిరుగుతాం, తిరక్కపోతే చెడిపోతాం అంటుంది లోక సామెత. కానీ వాక్యం అంటే తిరిగితే చెడిపోతాం. అది స్త్రీ అయినా పురుషుడైనా తిరిగితే చెడిపోతాం. కాబట్టి లోతు ఏమో చూసి పరిగెత్తుకొచ్చాడు. ప్రభువులారా, అబ్రహాం ఏమన్నాడు? ముగ్గురు వస్తే ప్రభువా అన్నాడు. ఇక్కడ ఇద్దరు వస్తే ప్రభువులారా అంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రత్యక్షత ఉంది? వచ్చిన వారిలో ముగ్గురులో ఇద్దరు దేవదూతలు, ఒకరు దేవుడు అని అబ్రహాంకి అర్థమైంది. కానీ లోతుకి వచ్చినటువంటి ఇద్దరు దేవుళ్ళే, ప్రభువులారా అంటున్నాడు. అర్థమైందా? వచ్చిన వాళ్ళు ఎవరు అంటే దూతలు, దేవుళ్ళు కాదు. హలో, దేవుళ్ళు కాదు వాళ్ళు, దూతలు. వర్తమానాన్ని అందించేవారు మాత్రమే, వారు దేవుళ్ళు కాదు. ఎవరు? బోధించే బోధకులు, వర్తమానికులు, దూతల దేవుళ్ళు కాదు. దేవుని మాట వారి మాట కాదు. దేవుడి మాట దేవుడి మాట, దూతల మాట దేవుడి మాట కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు, చెప్తున్నారు, అయ్యా మీరు బయలుదేరండి, దీని మీద దేవుడు కురిపించబోతున్నాడు. వెళ్ళాడు, వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్పాడు. ఎవరైనట్లా అల్లుళ్ళు కూడా వినట్లా. రేపు కాబోయే రోజుల్లో పెళ్ళి అవ్వాలి వాళ్ళకి, వాళ్ళు కూడా వినట్లా. గదిలోకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యభిచారులుగా ఉన్నారంట. వారిని వ్యభిచారం చేయడానికి, వాళ్ళని లాక్కపోవడానికి వచ్చారు. ఉందా? నోవాహు కాలం, లోతు కాలంలో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి వాయవరుసలు లేవు, స్త్రీ పురుషులనే భేదం లేదు. వారి ఇష్టానుసారంగా వారిని లాక్కెళ్దామని చూశారు. అప్పుడు వాళ్ళు దేవదూతలు తలిపేసి వాళ్ళందరికీ కనుమోపు కలగజేశాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. కనుమోపు కలగజేశారు. వాళ్ళకి ఆ యొక్క లోతు ఇంటి ద్వారాలు కనిపించట్లా, వాళ్ళు లోపల ఉన్నారు, కనిపించట్లా. ప్రైజ్ ది లార్డ్. టైం అయిపోతుంది, జాగు చేస్తున్నాడని ఇక ఆ ఇద్దరు దేవదూతలు ఏం చేశారంటే అతను తీసుకొని బయలుదేరుతారు. ఎక్కడికి వెళ్ళమంటావు? దూరంగా కనబడిన ప్రాంతానికి పో అంటున్నాడు. ఏ ప్రాంతానికి? వినండి జాగ్రత్తగా, అయిపోయింది, నేను ముగిస్తున్నాను. దూరంగా ఉన్న ప్రాంతానికి పో, ఎక్కడ కనబడొద్దు, నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి పో అన్నాడు. ఇప్పుడు వెంటనే లోతు అంటున్నాడు, అయ్యా అంత దూరం వెళ్ళేలోపు అగ్నిగంధకాలు వచ్చి మా మీద పడితే మేము సస్తమయ్యా, మాకు కొంచెం కృప చూపించి
అదిగో దగ్గరలో సోయర్ అనేటువంటి చిన్న పట్టణం కనబడుతుంది, అక్కడికి వెళ్తామయ్యా అన్నాడు. సరే పోండి అన్నాడు. దేవుడి మాట ఏంటి? దేవుని మాట దేవదూతల మాట కాదు అని చెప్పింది నాకు. దేవుని మాట ఏంటి? ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి దూరంగా పో. ఏం మాట? దూరంగా పో అనేది దేవుడి మాట. లోతు అంటున్నాడు, అయ్యా అంత దూరం వెళ్ళలేము, ఎక్కడికి పోతాం, ఇది ఆయన మాట. ఇప్పుడు దేవదూతలు అన్నారు, సరే వాళ్ళ పరిస్థితి చూస్తున్నాడు కదా, లోతు కుటుంబ పరిస్థితి, వీళ్ళిద్దరూ సరే ఆ ప్రాంతానికి పోండి అని పంపించారు. ఎవరు పంపించింది? దేవుని మాట, దేవదూతల మాట, మనుషుని మాట. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాంతానికి పోయారు. ఇక్కడ ఈలోపు ఈమె వెనక తిరిగి చూసింది, అగ్నిస్తంభం అయిపోయింది, ఇదంతా మనకు తెలిసిందే. ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన కార్యం ఏంటి చెప్పండి? మోయాబీలు, అమ్మోనీయులు రావడానికి కారకులయ్యారు. లోతు ఇద్దరు పిల్లలు. శాపగ్రస్తమైన జీవితాలకు వాళ్ళని ఆ పిల్లలను రప్పించడానికి కారకులయ్యారు వీళ్ళు ముగ్గురు. దేనివల్ల? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రాంతానికి వెళితే వీళ్ళు బాగుండేది. ప్రైజ్ ది లార్డ్. కానీ వీళ్ళు దేవుని మాట కాదు తీసుకుంది. వీళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళ అభిప్రాయాలనే దేవుని అభిప్రాయంగా బోధిస్తూ ఉంటారు. అయ్యా అంత దూరం వెళ్ళలేములే కానీ ఇక్కడికి వెళ్తాం. వెంటనే వీళ్ళ పరిస్థితులను అర్థం చేసుకున్న ఈ బోధకులు కూడా అలాగయ్యా తగిన వస్త్రాలు ధరిస్తారా, తగు మాత్రపు బంగారం పెట్టుకుంటారా, సరే కొంచెం పెట్టుకోండి, మరి పూర్తిగా కాదు కానీ కొంచెం పెట్టుకోండి. అది బోధ కాదు. అది ఏ బోధ? పాస్టర్ వర్తమానికుడు దూతల యొక్క బోధ. వాక్యం యొక్క బోధ ఏంటి? బంగారముతోనైనను వెలగల వస్త్రములతోనైనను మిమ్మల్ని మీరు అలంకరించుకొనక. కొంచెం పెట్టుకోమనా? ఈ రోజున పాస్టర్లు అందరూ అలా తగలబడ్డారు. కొంచెం పెట్టుకోవచ్చు. విషయం కొంచెం తాగుతారా సస్తారా, ఎక్కువ తాగితేనే సస్తారా? సావు అనేది కొంచెం తాగినా సస్తాం, అంతేనా? ఇప్పుడు నేను ఒకటి, భయంకరమైన వ్యభిచారం దొంగతనం చేసేవాడే నరకానికి పోతాడా? ఇవేమీ చేయకుండా బూతులు తిట్టేవాడు ఉన్నాడు, వాడు పరలోకానికి పోతాడా? ఈడేం పాపం చేయట్లా, వ్యభిచారాలు దొంగతనాలు ఏం చేయట్లా, అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు బూతులు తిడతాడు అంతే. పరలోకానికి పోతాడా? ఆడు భయంకరమైన పాపం చేస్తున్నాడు, ఆడు పరలోకానికి ఎట్ట పోడు మనకు తెలుసు. ఇతను ఎందుకు పోడు? చిన్నదేగా, కుదరదా? ఎప్పుడో ఒకసారి పొద్దుగుగులు మాట్లాడాం, ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడే వస్తాయి బూతులు. అలాగని ఎక్కువ తిట్టం, 2-3 తిడతాం అంతే. సరే బూతులు కూడా తిట్టాం, అసలు ఏం బూతులు తిట్టాం, పరిశుద్ధులుగానే ఉన్నాం. కానీ ఈ అక్క దగ్గరకు వచ్చి ఆ అక్క గురించి మాట్లాడుతూ ఉంటాం పొద్దుగూకులు. వినండి జాగ్రత్తగా, అయిపోయింది వాక్యం. ఈ అక్క దగ్గరకు వచ్చి ఆ అక్క గురించే మాట్లాడుతూ ఉంటాం. పోద్దా? బూతులు తిట్టదు, సినిమాలు చూడదు, బంగారం లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, కక్షలు లేవు, పగలు లేవు, ఏమీ లేవు. కానీ ఒక పొద్దుగూకులు ఆ అక్క గురించే టార్గెట్ మాట్లాడుతూ ఉంటుంది. పోద్దా పరలోకానికి? చిన్నదేగా, చిన్నది కాదు అది, అది నీకు చిన్నది, కానీ అది దేవుడికి అది ఒక మురికి గుడ్డ లాంటిది. మన నీతి క్రియలే మురికి గుడ్డ అంటే, ప్రైజ్ ది లార్డ్. మరి మన పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, మాటలు అవి ఇంకెంత సేమైనవి. కాబట్టి వీళ్ళు బోధకులుగా ఉన్న వాళ్ళు పర్వాలేదు, కొంచెం పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళు జాబ్ హోల్డర్స్. ఏ హోల్డర్స్? జాబ్ హోల్డర్స్. పరలోకానికి వెళ్ళొద్దా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో అనుకుంటారు. పాస్టర్లో నేను విన్నా, అక్కడ ఉన్న వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకొని దేవుడు ఏమనుకుంటాడా? వద్దా నీకు? నాకు ఒక విషయం చెప్పండి, ఇది దేవుడిచ్చిందేనా? అయిపోయింది, వాక్యం ముగిస్తున్నాను. అయిపోయింది అంటే ముగించట్లేదు అంటున్నారా? ఇది దేవుడిచ్చిందేనా? నన్ను స్త్రీని, ప్రసన్నాన్ని దేవుడు సృజించినాడు ఆయనేనా? బెజ్జం పెట్టాడు నా చెవికి? మరి మనిషి ఎందుకు పెడుతున్నాడు? గాలి పీల్చడానికి ఇచ్చాడు. ఇప్పుడు వీటికి కూడా పెట్టొచ్చు కదా, వినడానికి చెవులను ఇచ్చినప్పుడు, ఇన్ని రంధ్రాలు పెట్టినప్పుడు దీనికి కూడా ఒక రంధ్రం పెట్టొచ్చుగా. ప్రభువా నీకు తెలియదు వీటికి రంధ్రాలు పెట్టడం, నువ్వు మర్చిపోయావు, మేము పెడతాం చూడండి అని పెట్టి
ఒక యజ్బేలులా కనబడతాం ప్రపంచానికి. దేవుడికి తెలియదా పెట్టాలి బెజ్జాలు? రేపు నా కుమార్తె ఆ బంగారపు వజ్ర వైడూర్యాలతో అలంకరించుకుంటది, ఆమెకి ఈ చెవులకి బెజ్జాలు పెడితే ఆమె వాటితో అందంగా రూపవతిగా కనబడుతుందని ఆయనకు తెలియదా? మరి ఆయన ఎందుకు పెట్టలా? వద్దు అని. ఆయన వద్దు అన్న తర్వాత నువ్వెందుకు పెడతావు? నీకు తెలియదు అని. దేవునికి తెలియదు అని దేవుడిని అవమానపరుస్తున్నాం. మేము మరీ ఏలాడే పెట్టమయ్యా, ఇంతలా బొట్టలు పెట్టం, ఏదో కొంచెం చిన్నవి. ఇందాకనే చెప్పా, చిన్నదైనా పెద్దదైనా విషయం విషయమే. అర్థమవుతుందా? కాబట్టి ఈ దేవదూతలుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు అని అంటే, ఆడున్న పరిస్థితులు, దేవదూతలు అంటే ఎవరు? దూతలు అంటే వర్తమానికులు, బోధించేవారు వర్తమానికులు, వర్తమానాన్ని తీసుకొచ్చిన వాళ్ళు దూతలు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, పర్వాలేదు పరిస్థితులను, ఓకేనమ్మా సరే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఏమయ్యారు చివరికి? వాళ్ళు అలా అయిపోవడానికి కారణం ఇద్దరు దేవదూతలే. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళమని చెప్పలా, మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోమన్నాడు. మీరు అక్కడికే వెళ్ళండి అని కనుక చెబితే వాళ్ళు బ్రతికే వాళ్ళే, శాపగ్రస్తమైన బ్రతుకులు ఉండేవి కాదు. వారు అలా పాడవడానికి దూతల్లో కూడా కారణం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏ దూత తీసుకొచ్చిన వర్తమానమైనా, ఏ బోధకుడు తీసుకొచ్చినా అది వాక్యానుసారమా కాదా, అది దేవుడు మాట కాదా అని పరిశీలించాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది. మా సంఘం చెప్తుంది, మా పాస్టర్ గారు చెప్తున్నాడు, మా పాస్టర్ గారు మా కొరకు కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తాడు, ఆయన 24 గంటలు ప్రార్థన చేస్తాడు, 38 గంటలు చేస్తాడు. కాదు, అసలు ఎన్ని గంటలు చేసినా అది వాక్యానుసారంగా ఉందా లేదా, అది వాక్యమా కాదా అని పరిశీలించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకు మన మీద ఉందంటే, దేవుడు మనిషిని జ్ఞానవంతుడిగా సృజించాడు. జ్ఞానం కలిగిన మనిషి ఆలోచించాలి, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎందుకొరకు దేవుని యొద్దకు వస్తున్నాను. భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమా? పిల్లలు లేరు పిల్లల కోసమా? రోగం ఉంది రోగం పోవటానికా? డెవలప్ అవ్వాలి, ఆర్థికంగా డబ్బు సంపాదించాలి దానికోసమా? వాటి కోసం అయితే వేరే గుళ్ళు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నాం తెలుసా? నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆ నిత్య జీవానికి వారసులం అవ్వడానికి, పరిశుద్ధులుగా ఆయనతో పాటు సహవాసం కలిగి ఉండటానికి. ఆ గుంపేన ఎక్కడుంది? లోకంలో శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం వస్తున్నారా? క్రీస్తు యొద్దకు వస్తే నేను చెప్తున్నాను, సమస్తాన్ని కోల్పోతాం. అపోస్తులందరూ కూడా బాగానే సంపాదించుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు, లోకాన్ని ఆయన వైద్యం చేసుకుంటున్నాడు. జక్కయ్య అయితే కోట్లు కోట్లు కూడబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కోట్లు కోట్లు కూడబెట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు అన్నాడు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు, అయ్యా నా ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తానా. ఇప్పుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి డబ్బే ఆశీర్వాదం అయితే మరి ఆ ఆశీర్వాదాన్ని ఎందుకు ఇచ్చేస్తున్నాడు ప్రజలకి? శరీర సంబంధమైన డబ్బు ఆశీర్వాదం కాదు, రక్షణ అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. జక్కయ్య ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చాడో ఇప్పుడు ఆ సమస్తాన్ని ఇచ్చేస్తున్నాడు. అపోస్తుల దగ్గరకు వచ్చారు, చేపలు పట్టుకునే వాళ్ళు, లోకాయం ఒక వైద్యుడు, వీళ్ళందరూ కూడా. పేతురు అన్నాడు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మాకేంటి అన్నాడా పేతురు. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు లాభమా నష్టమా? శరీర సంబంధంగా అయితే నష్టం, ఆత్మ సంబంధంగా అయితే అది ఆశీర్వాదం. ఆత్మ సంబంధంగా ఆశీర్వాదం రాకుండా శరీర సంబంధమైన ఆశీర్వాదాలతోనే ఉన్నామా? తస్మత్ జాగ్రత్త, అయిపోయింది మన పని. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని దేవుని దగ్గర దప్పిక కలిగి ఉండండి, అది మనకు నిత్యత్వాన్ని, రక్షణ అనుగ్రహిస్తుంది. లేచి నిలబడదాం. ఇది పార్ట్ 1 కింద పెట్టాయా, రేపు పార్ట్ 2 కంటిన్యూ చేస్తా ఆదివారం. ఇంకా మనిషి కుమారుని పరిచర్యలోనికి వెళ్ళలా. ఈ 2 నోవాహు, లోతు. రేపు మనిషి కుమారుని పరిచర్య, అది ఏ కాలంలో జరిగింది, ఏ కాలంలో జరుగుతుంది, జరగబోతుందా, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఆ కార్యాల గురించి మనము రేపు వారం చూద్దాం. లేచి నిలబడదాం. నిలబడినటువంటి వారందరూ కూడా ఒక మంచి తీర్మానం చేసుకోండి. దేవుడు నీ కొరకు వచ్చి రక్తం చెందించి ప్రాణం పెట్టి నీకు ఒక సూచనను అనుగ్రహించి నిన్ను విమోచించింది శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి. నీకు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. తీర్మానం చేసుకోండి, ఈ కాలంలో వచ్చిన సూచనను నేను చూడగలగాలి ప్రభువా,
నోవా కాలంలో అప్పటి వరకు ఎప్పుడు కూడా జలప్రళయం రాలేదు. తర్వాత కాలంలో లోతు కాలంలో జలప్రళయం రాలేదు, కానీ లోతు కాలం ముందు వరకు ఎప్పుడు కూడా అగ్ని ద్వారా నాశనమైన ఆ కార్యం అనేది లేదు. మీరు వస్తున్నప్పుడు, మీరు చేస్తున్నప్పుడు ప్రతి చోట ఒక క్రొత్త కార్యమే జరుగుతుంది తప్ప అది జరిగే కార్యముగా ఉండదు. కానీ క్రొత్త కార్యము జరుగుతూ ఉన్నా అక్కడ నీ కృపను పొందుకున్న వారు మాత్రమే దాన్ని గ్రహిస్తారని ఈరోజు మాకు బయలుపరిచారు. ఈ కాలంలో మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షమయ్యే దినమని, అది ఇప్పుడు ఎలా జరుగుతుందో, ఎలా నెరవేర్చబడుతుందో దానిని చూడగలిగిన కన్నులను మీరు మాకు అనుగ్రహించారని మేము నమ్ముతున్నాం తండ్రి. అటువంటి ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. దాన్ని చూడగలిగిన కన్నులను ఈ శబ్ద యంత్రాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి, మీరు ఆకర్షించండి తండ్రి. మీకు స్తోత్రాలు. దాన్ని ఊరకనే కొట్టుపారేసే వారిగా ఉండకుండా, వాక్యము బాగానే ఉంది అని దానిని విడిచిపెట్టేవారిగా కాకుండా, దానిని ఆలోచిస్తూ దానిని ధ్యానిస్తూ ధన్యులుగా మార్చబడినట్లు కృప చూపించు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని నీ వాక్యము సెలవించినట్లుగా, ఏ వాక్యం అయితే ప్రజల యొద్దకు ఈ స్వరము వెళ్తుందో వారందరూ కూడా ఆలోచించి పరిశీలించే వారిగా మార్చబడినట్లు కృప చూపించు. మీ ఆత్మతో మీరు నడిపించండి నాయన. ప్రార్థన చేసుకుందాం. సహోదరు లాజర్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షించి పాటల ద్వారా మీరు మహిమ పొంది, వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు, హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. మేము ఏ కాలంలో ఉన్నామో, మీ చిత్తం ఏమిటో, మీ సూచనలు ఏమిటో మీరు మాకు బయలుపరుస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ సూచనను చూడగలిగిన కన్నులను మాకు అనుగ్రహించండి. లోకంలో ఉన్న బోధకులు, లోకంలో ఉన్న వర్తమానికులు, లోకంలో ఉన్న గొప్ప గొప్ప పాండిత్యం కలిగిన వారి యొక్క మాటలను బట్టి మేము నీ యొద్దకు వచ్చేవారిగా ఉండకుండా, మీ స్వరాన్ని బట్టి, మీ వాక్యాన్ని బట్టి మేము మిమ్మల్ని మీ యొద్దకు వచ్చేవారిగా మమ్మల్ని మార్చండి. అటువంటి పరిశీలనాత్మకమైన జ్ఞానాన్ని, కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. మందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించబడును కాక. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో, ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో, వ్యసనాలకు బానిసలై ఉన్నారో, అసమాధాన పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరెవరు ఎటువంటి అవసరత కలిగి ఉన్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ క్షణమే అవి అనుగ్రహించబడును గాక. వాటన్నిటిని వారు పొందుకొని ఎదురు సాక్షులుగా నిలబడినట్లుగా కృప చూపించు. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కళల ద్వారా, దర్శనముల ద్వారా మందరితో మీరు మాట్లాడి ఈ దినమంతా నీ వాక్యమును ధ్యానిస్తూ మేము జీవించినట్లుగా కృప చూపించి మీరు మాత్రమే మహిమ పొందమని, మేము ప్రతిదినము నీలో ఎదుగుతూ మిమ్మల్ని ధ్యానిస్తూ మీ వాక్యములో బలవంతులుగా, పరిపూర్ణులుగా మార్చబడినట్లుగా కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తును మీ నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన కృప, సమాధానం, సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనకు, రాలేక వెనకబడినటువంటి బిడ్డలకు, లోకములో ఉన్న ఆయన వధువుకు సదాకాలము తోడయుండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. షలాం.